క్రీస్తు యేసు ప్రభుని నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన సాయం శుభాలను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మనము గత కొన్ని రోజులుగా దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ 16వ తారీఖున మరలా ఆయన సన్నిధిలో చేరి మిషన్స్ ప్రేషితం అన్న అంశం మీద మరికొన్ని అదనపు పాఠాలు నేర్చుకోవడానికి ప్రభు మనలను సంసిద్ధం చేశారని నేను విశ్వసిస్తున్నాను. మీరు ప్రతి రోజు సాయంత్రం ఇలా క్రమం తప్పకుండా సమయాన్ని వెచ్చించి ఈ పాఠాలను కలిసి మనం ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొన్ని తీవ్రమైన నిర్ణయాలను మనం చేసుకుంటూ మన ఆధ్యాత్మిక సంఘ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ప్రభు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చారని నేను నమ్ముచుంటున్నాను. మనము క్రైస్తవ సంఘ ప్రేషిత సంకల్పం అన్న అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో నేను పూర్ణ రూపాత్మక క్రైస్తవ సంఘ పరిచర్య, ది ఇంటెగ్రల్ మినిస్ట్రీ ఆర్ ద మిషన్ ఆఫ్ ద చర్చ్ అన్న అంశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిన్నటి దినాన్న పూర్ణ రూపాత్మక క్రైస్తవ సంఘం విశ్వాసులు దేవునికి ఇష్టం కాని కొన్ని లక్షణాల విషయంలో జాగ్రత్త ఉండాలి అని మనం నేర్చుకున్నాం. పూర్ణ రూపాత్మక క్రైస్తవ సంఘ విశ్వాసులు బాధ్యత రహితులుగా ఉండకూడదు అని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇవన్నీ లూకాసు వార్త 9వ అధ్యాయాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని పాఠాలు నేను నేర్చుకున్నాం. రెండవది, పూర్ణ రూపాత్మక క్రైస్తవ సంఘం విశ్వాసులు శ్రమ నొందడానికి ఇష్టపడకపోవడం అన్నది కూడా దేవునికి నచ్చదు. మిషన్స్లో శ్రమ ఉంది అని ప్రభు జ్ఞాపకం చేశారు. మూడవది, పూర్ణ రూపాత్మక క్రైస్తవ సంఘ విశ్వాసులు సుఖవంతమైన సౌకర్యాలలో స్థిరపడిపోకూడదు అని నిన్న మనం నేర్చుకున్నాం. నాలుగవదిగా, అల్ప విశ్వాసం కానీ అవిశ్వాసం కానీ మనకు ఉండకూడదు అని. ఐదవది, పదవులు లేదా హోదాల కోసం వాంఛించకూడదు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఆరవదిగా, దేవుని ప్రేమ చేత తప్ప ఉద్రేకాల చేత పూర్ణ రూపాత్మక క్రైస్తవ సంఘ పరిచర్య జరగదు అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా, సంపూర్ణ సమర్పణ గనుక లేకపోతే మనము మిషనరీ సంఘాలుగా మిషనరీ విశ్వాసులంగా ఉండలేము అని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి వాటి కొనసాగింపుగా ఈ 3వ దినము రాత్రి మరికొన్ని అదనపు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మిషన్ అన్న మాటకు ఒక నిర్వచనాన్ని నేను చెప్తాను. మిషన్, MISSION, మిషన్ అనంటే ఒక వ్యక్తినైనా లేదా ఒక బృందాన్ని అయినా వేరే చోటికి వెళ్ళి ఓ ముఖ్యమైన పనిని సాధించుకు రమ్మని పంపడాన్ని మిషన్ అని అంటాం. An important assignment given to a person or a group of people, typically involving travel abroad అన్నది ఇంగ్లీష్లో ఉన్న నిర్వచనం. కాబట్టి మరలా తెలుగులో నేను చెప్తున్నాను. ఒక వ్యక్తినైనా ఒక బృందాన్ని అయినా వేరే చోటికి వెళ్ళి ఒక పనిని సాధించుకొని ముగించుకొని రమ్మని చెప్పి పంపడాన్ని మిషన్ అని అంటాం. మరి క్రిస్టియన్ మిషన్ అంటే ఏంటి? క్రైస్తవ మిషన్ అంటే ఏంటి అనంటే, క్రైస్తవ సంఘమో లేదా క్రైస్తవ సంస్థో ఒక వ్యక్తినైనా ఒక బృందాన్ని అయినా వేరే చోటికి వెళ్ళి క్రైస్తవ భక్తి విశ్వాసాన్ని ప్రకటించి రమ్మని అప్పగించి పంపడాన్ని
క్రైస్తవ మిషన్ అని అంటాం. ద క్రిస్టియన్ మిషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వొకేషన్ ఆర్ కాలింగ్ ఆఫ్ ఎ చర్చ్ ఆర్ ఎ చర్చ్ బేస్డ్ ఆర్గనైజేషన్ టు గో అవుట్ ఇన్ టు ద వరల్డ్ అండ్ స్ప్రెడ్ ఇట్స్ ఫెయిత్. ఇది ఇంగ్లీష్లో మనం చెప్పుకోగలిగిన నిర్వచనం. ఉదాహరణకి మన బెరాకా క్రైస్తవ సంఘమే ఒక వ్యక్తినైనా ఒక బృందాన్నైనా పలానా చోటికి వెళ్ళి క్రైస్తవ భక్తి విశ్వాసాలను వారికి ప్రకటించి రండి అని చెప్పి పంపితే ఆ వెళ్ళిన వారు క్రైస్తవ మిషన్ పైన వెళ్ళారు అని అర్థం. మిషన్ గురించి బైబిల్ ఏం చెబుతుంది? వాట్ ఈస్ ద బిబ్లికల్ కాన్సెప్ట్ ఆఫ్ మిషన్ అన్న మాటకు ఆలోచన చేస్తే, సాధారణమైన మానవులనో లేదా మహిమాన్విత దూతలనో శిక్ష నిమిత్తమో లేదా విమోచన నిమిత్తమో దేవుని చిత్తాన్ని చెప్పి రావడానికో లేదా చేసి రావడానికో దేవుడు తన మధ్యవర్తులను పంపే ఆ దైవ కార్యమే మిషన్ అన్నమాట. ముందుకు వెళ్తున్నప్పుడు కాస్త వివరించి నేను చెప్తాను. సో మిషన్ ఈజ్ ద డివైన్ యాక్టివిటీ ఆఫ్ సెండింగ్ ఇంటర్మీడియరీస్, వెదర్ సూపర్న్యాచురల్ ఆర్ హ్యూమన్, టు స్పీక్ ఆర్ డూ గాడ్స్ విల్, so that his purposes for judgment or redemption are furthered. క్రైస్తవ మిషన్ అంటే అర్థం ఇది. ఇప్పుడు మనకు సులభంగా అర్థం కావడానికి క్రైస్తవ మిషన్లో ఉండే ముడి సరుకులు గురించి మాట్లాడతాను. అనగా నేను చెప్పిన నిర్వచనాలనే కాస్త ముక్కలు ముక్కలుగా కోసి మీకు చూపిస్తాను. 16 రోజులు మిషన్స్ గురించి నేర్చుకుంటున్నప్పుడు మిషన్లో ఏ ఏ విషయాలు దాగి ఉన్నాయో స్పష్టంగా ముక్కలు ముక్కలుగా కోసి మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది, బైబిల్ మాట్లాడే నేను చెప్పిన ఈ మిషన్లో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది ద అథారిటీ ఆఫ్ ద వన్ హూ సెండ్స్, అనగా పంపే వాని అధికారము మిషన్స్లో ఉంది. ద అథారిటీ ఆఫ్ ద వన్ హూ సెండ్స్. అథారిటీ, అధికారము. ఎవరి అధికారము? పంపువాని అధికారము. రెండవది ద ఒబీడియన్స్ ఆఫ్ ద వన్ సెంట్. ద ఒబీడియన్స్ ఆఫ్ ద వన్ సెంట్ అనగా పంపబడిన వాని లేదా పంపబడిన వారి విధేయత మిషన్స్లో ఉంది. అర్థమవుతున్నాయమ్మా? పంపువానికి అధికారం ఉంది, పంపబడే వారికి విధేయత ఉండాలి. అది క్రైస్తవ మిషన్లో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలు. మూడవది, ఏ టాస్క్ టు బి అకంప్లిష్డ్. ఏ టాస్క్ టు బి అకంప్లిష్డ్ అనగా పంపువాడు పంపిన వానిని ఎందుకు పంపాడు అంటే సఫలం చేయాల్సిన ఒక పని మీద పంపాడు. ఒక పనిని పూర్తి చేసుకురండి అని చెప్పి పంపాడు. దానిని టాస్క్ అని అంటాం, పూర్తి చేయాల్సిన పని. నాలుగవది, ద పవర్ టు అకంప్లిష్ ద టాస్క్. ద పవర్ టు అకంప్లిష్ ద టాస్క్ అనగా పంపువాడు పంపబడిన వానికి పని అప్పగించి పంపాడే, పనితో ఆ పనిని పూర్తి చేయడానికి కావలసిన శక్తిని కూడా ఇచ్చి పంపాడు. ద పవర్ టు అకంప్లిష్ ద టాస్క్. ఇక ఐదవది, అండ్ ఏ పర్పస్. A purpose within the framework of God's covenantal working of judgment or redemption. అనగా దేవుని నిబంధనలో, దేవుని నిబంధన పరిధిలో దాగి ఉన్న లక్ష్యం ఏంటి అని అంటే అది విమోచించి రక్షించడమా లేదా తీర్పు తీర్చి శిక్షించడమా? ఇది
పర్పస్. కాబట్టి నేను 5 విషయాలు చెప్పాను. మిషన్లో, క్రైస్తవ ప్రేషితంలో 5 విషయాలు దాగి ఉన్నాయి అని చెప్పాను. మొట్టమొదటిది అధికారము, అది దేవునిది. రెండవది చేయాల్సిన పని, అది కూడా దేవునిదే. మూడవది శక్తి, పవర్, అది దేవునిదే. నాలుగవది లక్ష్యం, అది దేవునిదే. ఐదవది చివరిది విధేయత, లోబడ్డం, అది మట్టుకు మనది. అర్థమవుతుందా? అది మట్టుకు మనది. కాబట్టి మిషన్స్ నిర్వచనములో ఉన్న 5 ముఖ్యమైన కీలక అంశాలలో 4 దేవునివి. అథారిటీ దేవునిది, టాస్క్ దేవునిది, పవర్ దేవునిది, పర్పస్ దేవునిది, ఒబీడియన్స్ మట్టుకు నాది. అందుకని మిషన్స్ మొత్తం ప్రాథమికంగా దేవునిది. నేను ఆ దేవుని ప్రాథమిక ప్రేషిత పనిలో ఆయనతో భాగస్వామిని. మన బెరాకా క్రైస్తవ సంఘం దేవుని అధికారముతో కూడిన, దేవుని శక్తితో కూడిన, దేవుని లక్ష్యముతో కూడిన, దేవుడు చేయడానికి మనకు ఇచ్చిన ఆ పనులకు విధేయత చూపు సంఘముగా ఉంటే మనము దేవుని ప్రేషిత పనిలో ఆయనతో భాగస్థులమై ఉన్నట్టు లెక్క. 5 4 దేవుడు చేసే పనులు, 1 మనము చేసే పని. అందుకని మిషన్స్ ప్రాథమికంగా దేవునిది. మిషన్స్ ప్రాథమికంగా సంఘానిది కాదు, క్రైస్తవులది కాదు. మిషన్స్ ప్రాథమికంగా దేవునిది. దేవునితో మనము చేయి కలుపుతూ ఉన్నాము అని అర్థం. ఈ అర్థాన్ని మనము స్పష్టంగా ఎరగాలని ఆశపడుతున్నాం. అందుకని శక్తి కలిగిన, అధికారము కలిగిన, లక్ష్యము కలిగిన, చెయ్యడానికి పనిని పురమాయించిన ఆ దేవుడు త్రిత్వములోని 2వ వ్యక్తియగు యేసుక్రీస్తును ఈ లోకానికి మిషనరీగా పంపాడు ఆయన్ని. అందుకని మిషనరీ ఆర్గనైజేషన్స్, మిషన్స్ వాళ్ళు ఏమంటారంటే, గాడ్ హ్యాస్ గాట్ ఓన్లీ వన్ సన్ అండ్ హీ హ్యాస్ మేడ్ హిమ్ అండ్ సెంట్ టు దిస్ వరల్డ్ యాజ్ అ మిషనరీ. దేవునికి ఒకే ఒక కొడుకున్నాడు. ఆ ఒక్క కొడుకుని డాక్టర్ని చేయలేదు, ఆ ఒక్క కొడుకుని ఇంజనీర్ని చేయలేదు, ఒక్క కొడుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేయలేదు, ఆ ఒక్క కొడుకుని ప్రైమ్ మినిస్టర్ని చేయలేదు, ప్రెసిడెంట్ని చేయలేదు, మిషనరీని చేశాడు దేవుడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మిషన్కి సంబంధించిన అన్ని అంశాలు ప్రాథమికంగా దేవునివి మాత్రమే అయి, నా విధేయతను అందులో ఆయన కోరిన వాడై తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రథమ మిషనరీగా ఈ లోకానికి ఆయన్ని పంపాడు. అందుకనే మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన మిషనరీ, పరము నుంచి ఇహముకు దిగిన మిషనరీ, అధికారముతో పంపబడిన మిషనరీ, దైవ లక్ష్యముతో క్రిందకు దిగి వచ్చిన మిషనరీ, దేవుని చేత పంపబడిన మిషనరీ. అందుకనే దైవనరుడైన యేసుక్రీస్తు ఆ తండ్రి మిషన్ మీద ఉంటూ ఎప్పుడూ ఇలా చెప్తుండేవాడు, నేను నా తండ్రి పని మీద ఉండవలసిన వాడనని మీకు తెలియదా అంటూ ఉంటుండేవాడు. నా అంతట నేనే ఏమీ చేయడం లేదు, కానీ నా తండ్రి నాకు ఆజ్ఞాపించినవే నేను చేయుచున్నానని చెప్పి తండ్రికి మానవునిగా చక్కటి విధేయతను చూపించాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకని మిషన్ ఓ అద్భుతమైన పరలోకపు దైవ అంశం. అలాంటి అంశాన్ని మన సంఘ కాపరి, మన సంఘ నాయకత్వం మనము చర్చించాలని, నేర్చుకోవాలని, ఆ మిషన్ మహాసముద్రపు అంచులు దాటి లోతుల్లోనికి దిగాలని. యావత్ గ్రంథమంతా వాస్తవానికి ఇది మిషన్స్ బుక్. ఇది ఇందులో మిషన్స్ గురించి ఉన్నాయి.
ఇందులో మనకు పరిచయం చేయబడుతున్న యేసుక్రీస్తు మిషనరీ అయి ఉన్నాడు అన్నది ఎంత అద్భుతమైన అంశమో కదా. రైట్, ఈరోజు బహువేగంగా నేను మరికొన్ని అంశాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మిషన్స్ అవసరత ఏంటి? మిషన్స్ అవసరత ఏంటి? పూర్ణ రూపాత్మక క్రైస్తవ సంఘ ప్రేషిత అవసరత ఏంటి? దీనికి 3 కారణాలు నేను చెప్తాను. ఎందుకు అవసరమో, ఎందుకు సంఘం మిషన్స్కి తల వంచాలో, ఎందుకు విశ్వాస మిషనరీలు అనబడిన మనము ఈ మిషన్స్ ఆజ్ఞకు శిరస్సు వంచి విధేయులం కావాలో 3 కారణాలు నేను చెప్తాను. మొట్టమొదటిది ఇది పైనుంచి ఆజ్ఞ. ఇది పైనుంచి ఆజ్ఞ, దీనికి విధేయులు కావాలి. పైనుంచి ఆజ్ఞ, దీనికి విధేయులు కావాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము ఇలా ఉంది: మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఉంది. నాతో మాట్లాడండి, ఇది తరగతిలాగా మనం ముందుకు తీసుకువెళ్దాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువు పోతూ పోతూ పలికిన మాట. ఇది ఆరోహణమవుతున్న యేసుక్రీస్తు ప్రభుని నోట పెదవులలో పలుకబడిన చివరి పలుకులు, చివరి మాటలు. ఇది యేసుక్రీస్తు ప్రభుని చివరి ఆజ్ఞ కూడా. అయితే క్రీస్తు ప్రభుని చివరి ఆజ్ఞ క్రైస్తవ సంఘపు ప్రథమ ఆజ్ఞ అయి తీరాలి. అయితే ఇక్కడ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నది ఏ భాషలో ఉంది, ఏ వ్యాకరణంలో ఉంది అంటే ఇది ఇంపరేటివ్ మూడ్లో ఉంది. ఇంపరేటివ్ మూడ్ అంటే కమాండ్ మూడ్, అనగా ఆజ్ఞాపించడం లాగా ఉంది ఇక్కడ. ఇది ఆజ్ఞ. అందుకని దీన్ని గ్రేట్ కమిషన్, గ్రేట్ కమాండ్మెంట్ అని మనం అంటున్నాం. బైబిల్లో ఎక్కడైనా ఆజ్ఞలు ఇవ్వబడితే ఎందుకు ఇవ్వబడ్డాయండి? అవి చదివి వదిలిపెట్టడానిక? ఎందుకు? ఆజ్ఞ ఉన్న చోట ఏం కావాలి? రాజు ఆజ్ఞాపిస్తే ఆ పట్టణస్థులు, పాలితులు ఏం చేయాలి? ఆచరించాలి, లోబడాలి. అలాగే మన పరమ ప్రభువు ప్రథమ మిషనరీ పోతూ పోతూ ఈ మహా ఆజ్ఞ క్రైస్తవ సంఘానికి ఇచ్చినప్పుడు క్రైస్తవ సంఘం దీనికి ఏం చేయాలి? విధేయత చూపించాలి. ఆజ్ఞకు గనుక మనం విధేయులం కాకపోతే అది పాపంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపము అని బైబిల్ చెప్తుంది. పాపమునకు పర్యవసానాలు ఉంటాయి. పాపానికి వచ్చు జీతము మరణం. మనం రక్షించబడ్డాం. ఈ మహా ఆజ్ఞను పాటించకపోతే మనకు మరణం రాకపోవచ్చుగాక, కానీ మహిమలు కోల్పోతాం, ఆధిక్యతలు కోల్పోతాం, బహుమానాలు కోల్పోతాం. దేవుని ముందు జవాబుదారీలంగా శిరస్సు వంచి సిగ్గుతో నిలబడి ఉండాల్సిన పరిస్థితి మనకు ఎదురవుతుంది. అందుకనే ఇది పైనుంచి ఆజ్ఞ, దీనికి విధేయులు కావాలి. రెండవ కారణం, మిషన్ యొక్క ఆవశ్యకత ఏంటో రెండవ కారణం అదేంటంటే ఇది క్రింద నుంచి ఆక్రందన. ఇది క్రింద నుంచి ఆక్రందన, దీనికి బదులు కావాలి. క్రింద అంటే పాతాళము నుంచి ఒక ఆక్రందన వినబడుతుంది, దీనికి బదులు చెప్పేవాళ్ళు కావాలి. లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో ఒకసారి గనుక మనం చూస్తే ఒక చక్కటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 27వ వచనం. ఇది ధనవంతుడు లాజరు సంబంధించిన వృత్తాంతం. ఇది 16వ అధ్యాయము లూకాసు వార్త 27వ వచనం. అప్పుడు అతడు, అనగా ఆ ధనవంతుడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు.
వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని అనగా లాజరును పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. దానికంటే ముందు 24వ వచనములో నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు పెడుతూ ఉన్నాడు పాతాళములో ఆ ధనవంతుడు. పాతాళములో సమాధానము లేదు, పాతాళములో నెమ్మది లేదు, పాతాళములో యాతన ఉంది, అరుపులు ఉన్నాయి, కేకలు ఉన్నాయి, పెడబొబ్బలు ఉన్నాయి, గుండె బాదుళ్ళు ఉన్నాయి. ఈ ధనవంతుడు భూమి మీద యేసుక్రీస్తు ప్రభుని, ఆయన రక్షణను, ఆయన ఆజ్ఞలను పెడచెవిని పెట్టి దేవునిని మరచి పొరుగువానిని మరచి ఐహిక సుఖాలే దేవునిగా భావించి తన సమయం వచ్చినప్పుడు చచ్చిపోయి పాతాళములో తేలాడతడు. ఆ పాతాళములో యాతన పడుచు కాలుచు ఆకలిగా ఉంది తీరదు, దాహంగా ఉంది దాహం తీరదు, మండుతుంది మంట చల్లారదు, అగ్ని ఆరని పురుగు చావని ఆ ప్రాంతంలో కేకలు పెడుతున్నాడు అని ఉంది. ఆ కేకల్లో ఒక కేక ఏంటంటే ఆ లాజరును పంపి నీటి కొనతో ఒక చుక్క నా నాలుక మీద వెయ్యించు అబ్రహమా, తట్టుకోలేకపోతున్నాను అని అంటే అది కుదరదు అని తెగేసి చెప్పాడు అబ్రహాము. ఇక్కడి వారు అక్కడికిని, అక్కడి వారు ఇక్కడికిని దాటి భోజాలకుండునట్లును దాటి రాజాలకుండునట్లును మధ్యలో అగాధము ఉంది, సాధ్యం కాదు అని తేల్చి చెప్పేశాడు. ఆ తర్వాత చూడండి, ధనవంతుడు అంటాడు, లాజరు నా దగ్గరికి రావడం సాధ్యం కాకపోతే లాజరును భూమి మీదకు, నేల మీదకు పంపు, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. వదిలేస్తే వాళ్ళు ఇక్కడే వచ్చేటట్టున్నారు, నాకు తెలుసు వాళ్ళ సంగతి. కాబట్టి వారు నేనుండు చోటుకు రాకుండానట్లు, యాతన పడకుండానట్లు, కాలకుండానట్లు, కేకలు పెట్టకుండానట్లు లాజరు వెళితే, లాజరు ఇక్కడ సీన్ అక్కడికి వారికి చెబితే వారు మారు మనసు పొందిన వారే కనీసం వాళ్ళన్నా ఆ పరదైసులో ఉంటారు. నేనెటు ఇక్కడికి వచ్చేసానని కేకలు పెడుతూ ఉన్నాడు. అందుకని పాతాళము బైబిల్లో చెప్పబడిన ప్రకారంగా అడుగున ఉంది, క్రిందన ఉంది అని చెప్పబడింది. కాబట్టి క్రింద నుంచి ఆక్రందన అని నేను అంటున్నాను. పాతాళములో ఉన్నవాళ్ళు కులాసాగా, తాపీగా, నెమ్మదిగా కబుర్లు చెప్పే స్థితి కాదు అది. అది అరుపులు, కేకలు, బొబ్బలు. అందుకని ఒక బొబ్బ పెడుతున్నాడు, ఒక ఆక్రందన చేస్తూ ఉంటున్నాడు. ఏమని అని అంటే, నా 5 సహోదరులు నేల మీద ఉన్నారు, వారు ఇక్కడికి రాకుండానట్లు ఎవరినైనా పంపు అని అంటే అబ్రహాం అంటున్నాడు, లాజరు పోవడానికి కుదరదు. ఆల్రెడీ క్రిందన మోషేయును ప్రవక్తలను ఉన్నారు, వారు ఆ పనిలోనే ఉన్నారు. వారి మాట వింటే నీ 5 అన్నదమ్ములు నీ దగ్గరికి రారు, వినకపోతే నీ దగ్గరికే వస్తారు అని చెప్పాడు. ఇప్పుడు బహుశా ఇదే స్టోరీ రిపీట్ అయితే ప్రభు మాట్లాడే భాష ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రము ఇప్పుడు మనుగడలో లేదు కాబట్టి, అది మన మీద లేదు కాబట్టి, ధర్మశాస్త్రమునంతటినీ నెరవేర్చిన యేసుక్రీస్తు ప్రభు తన సాధనంగా సంఘాన్ని స్థాపించాడు కాబట్టి, బెరాకా సంఘాలు లాంటి సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్నాయి కాబట్టి, ఈ సంఘమే మోషే ధర్మశాస్త్రం, ఈ సంఘమే లాజరు, ఈ సంఘమే ప్రవక్తలు, ఈ సంఘమే సువార్తికులు. ఆ ధనవంతుడు ఎవడైనా మన రమణయ్యపేటలోంచి వెళ్ళి పాతాళంలో కాలుతూ ఉంటే ప్రభు చెప్పే మాట ఎలా ఉంటుంది? రమణయ్యపేటలో బెరాకా సంఘం ఉంది. బెరాకా సంఘంలో 300-400 మంది విశ్వాసులు ఉన్నారు. అక్కడక్కడే చుట్టూతా కాపురం ఉంటున్నారు. వారు అదే పనిలో ఉన్నారు. నీ అన్నదమ్ములు వారి యొక్క సాక్ష్య సువార్తను, రక్షణ సువార్తను, ప్రేషిత ఆ సువార్తను వింటే నీ దగ్గరికి రారు, వినకపోతే నీ దగ్గరికి వస్తారని చెప్తాడేమో. అయితే ప్రశ్న, దేవుడు బెరాకా సంఘాన్ని లెక్కల్లోకి తీసుకోగలడా? దేవుడు బెరాకా సంఘాన్ని ఆ మాట చెప్పే ముందు లెక్కల్లోనికి తీసుకోగలడా? బెరాకా సంఘం ఆ పని మీదే ఉంది అని ఆయన నిస్సందేహంగా అనగలడా? బెరాకా సంఘ విశ్వాసులు
రోజుకు ఒకరికి చొప్పున 10 నిమిషాలకు తక్కువ కాకుండా క్రొత్త వ్యక్తులకు సువార్త ప్రకటించాలని తీర్మానం చేసుకున్నారు. నీ 5 అన్నదమ్ముల చుట్టూనే బెరాక సంఘ విశ్వాసులు ఉన్నారు. ఏదో ఒక రోజు ఏదో ఒక బెరాక విశ్వాసికి నీ అన్నయ్య దొరుకుతాడు, నీ చెల్లి దొరుకుతుంది, నీ తమ్ముడు దొరుకుతుంది. వింటే బాగుపడతారు, వినకపోతే నీ దగ్గరకు వస్తారని దేవుడు కాన్ఫిడెంట్గా నీ గురించి, నా గురించి, సంఘాన్ని గురించి చెప్పగలడా? ఆర్ వి ఆన్ దట్ బిజినెస్? ఆర్ వి ఆన్ దట్ మిషన్స్? అందుకనే ఇది పాతాళము నుంచి ఆక్రందన, దీనికి బదులు చెప్పేవాళ్ళు కావాలి. పైనుంచి ఆజ్ఞ, దానికి విధేయులు కావాలి. మూడవది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం ఇలా ఉంది. అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలుకు దర్శనము కలిగెను. మీరు 6వ వచనం నుంచి కనుక చూస్తే, అపోస్తుడైన పౌలు ఆసియాలో అడుగుపెట్టి, అనగా మన ఖండములోనికి అడుగుపెట్టి వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. తెల్లారితే ఆసియా వైపుకు ప్రయాణం చేస్తాడు అపోస్తుడైన పౌలు. కానీ పరిశుద్ధాత్మదేవుడు పౌలును ఆపేశాడు. నువ్వు ఆసియాకు వెళ్ళొద్దు అని చెప్పాడు. మరి ఇంకెక్కడికి వెళ్ళాలి? అదేంటి ఆసియాకు వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు అని అనుకుని అలా విశ్రమిస్తూ ఉంటే దర్శనములో ఒక విషయాన్ని చూశాడు అపోస్తుడైన పౌలు. యూరప్ కాంటినెంట్ నుంచి, ఐరోపా ఖండము నుంచి, మాసిదోనియా దేశము నుంచి ఒక దీనుడైన వ్యక్తి దీనంగా పౌలు దర్శనములో కనబడి ఇలా నంగి చేతులు జోడించి, అయ్యా పౌలు గారు దయచేసి వచ్చి మాసిదోనియా దేశానికి వచ్చి స్వార్థ ప్రకటించండి పౌలు గారు అని దీనంగా వేడుకున్నాడు అని ఉంది. ఇక్కడ వేడుకుంటున్నాడు, బ్రతిమలాడుతూ ఉండడం పౌలు దర్శనంలో చూశాడా. అందుకే దీన్ని నేనేమంటానంటే, ప్రక్కల నుంచి అభ్యర్థన, పైనుంచి దేవుని ఆజ్ఞ, దానికి సంఘం, బెరాకా సంఘం విధేయత చూపి తీరాల్సిందే. అడుగున పాతాళము నుంచి ఆ ధనవంతుడు లాంటి వాళ్ళు పెడుతున్న ఆక్రందనలో దానికి భూమి మీద జవాబు ఉంది. బెరాకా సంఘములో జవాబు ఉందని అబ్రహాము చెప్తున్నాడు. అక్కడ దానికి బదులు చెప్పేవాళ్ళు కావాలి మన సంఘంలో. ప్రక్కల నుంచి పిలుపులు వస్తున్నాయి, ప్రక్కల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. పౌలు గారు ప్లీజ్, పౌలు గారు మా దగ్గరకు రండి అని బ్రతిమలాడుతూ ఉన్నారు. ప్రక్కల నుంచి అభ్యర్థన, ఆ అభ్యర్థనకు స్పందించే వాళ్ళు కావాలి. 3 విషయాలు చెప్పాను. ఆజ్ఞ, విధేయులు కావాలి. ఆక్రందన, బదులు కావాలి. అభ్యర్థన, స్పందన కావాలి. ఇది ఎక్కడి నుంచి రావాలి? బెరాకా సంఘము నుంచి రావాలి. బెరాకా సంఘ క్రైస్తవ ప్రేషిత కుటుంబస్తుల నుంచి రావాలి. బెరాకా సంఘ ప్రేషిత విశ్వాసుల నుంచి ఈ స్పందన, ఆ బదులు, ఆ విధేయత రావాలి. అది మిషన్ యొక్క అవసరత. అందుకనే ఇప్పుడు చూడండి, పైనుంచేమో ఆజ్ఞ మన మీద పనిచేస్తుంది. ఊహించండి, క్రింద నుంచి పాతాళం నుంచి ఆక్రందనలు వినిపిస్తున్నాయి, ప్రక్కల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. ఏ దిక్కునా కూడా నిన్ను ఖాళీగా ఉంచకుండా నలుదిక్కుల, బెరాకా సంఘపు నలుదిక్కుల, విశ్వాసుల నలుదిక్కుల చట్రంలాగా కమ్మేసింది. నువ్వు ఎటు తప్పించుకోలేవు. ప్రక్కలకు చూస్తున్నావా? ప్రక్కల నుంచి పిలుపులున్నాయి. అయ్యా బెరాకా సంఘ విశ్వాసులారా, పాస్టర్ గారులారా, అయ్యా మా దగ్గరకు రండి. మా దగ్గరికి ఎవరు రావడం లేదండి, మమ్మల్ని వదిలేశారండి, మాకు సువార్త చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. పిలుపులు వస్తున్నాయి. వినే చెవులు నీకుంటే అది వినబడుతుంది. పౌలుకు వినే చెవి ఉంది కాబట్టి మాసిదోనియా దేశస్తుని అభ్యర్థన విన్నాడు ఆ రాత్రి.
అది దేవుని చిత్తంగా భావించాడు, లేచాడు. ఆసియా వైపు ముఖం ఉన్నవాడు ఐరోపా వైపు ముఖం తిప్పి వెళ్ళిపోయాడు. మీకు తెలుసా, ప్రపంచ క్రైస్తవ చారిత్రక ఆ పరిస్థితి ఇక్కడే తారుమారైంది, లేదా ఇక్కడే దిశ మార్చుకుంది. ఆ రోజు గనుక అపోస్తుడైన పౌలు ఆసియా దేశానికి రావడమే దేవుని చిత్తమై ఉండినట్లయితే, మన దేశం ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండంలో ఉన్న ఈ దేశాలన్నీ సువార్తను ముందుగా పొందుకునే దేశాలు అయిపోయి ఉండేవి. అప్పుడు మన దేశము హిందూ దేశము అని పిలువబడక, ఇప్పటి కాలపు కొన్ని క్రైస్తవ ఐరోపా దేశాలు ఎలా ఉన్నాయో అలా దేశంగా పిలువబడేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకో దేవుడు అసాధారణంగా ట్విస్ట్ పెట్టాడు, అలా తిప్పాడు. ఆసియా కాదు, ఐరోపాకు వెళ్ళమన్నాడు. కారణాలు దేవునికే తెలుసు. అయితే దేవుని మాట వినడం పౌలు నేర్చుకున్నాడు. ఆ మాట చొప్పున చేయడం నేర్చుకున్నాడు. ఆ ఐరోపా ఖండములో చాలా ప్రాంతాలకు సువార్త ప్రకటించిన తరువాత దేవుడు ఐరోపా ఖండాల నుంచి, ఆ ఉన్నతమైన అటువైపు ఉన్న ఖండాల నుంచి భారతదేశం లాంటి ఆసియా ఖండాలకు మిషనరీలను పంపించాడు. ఆమేన్. చైనాకు హడ్సన్ టేలర్ వెళ్ళాడు. భారతదేశానికి లెక్క పెట్టలేనంత మంది మిషనరీలు వచ్చారు. అలాగున ప్రతి ఆసియా దేశానికి కూడా ఐరోపా నుంచి పైనుంచి ఈ తూర్పు దేశాలకు మిషనరీలు వచ్చారు. అది దేవుని ఏర్పాటు, అది దేవుని చిత్తం. ఇది కనుక రివర్స్లో జరుగుంటే మనం ఎగువ దేశాలకు మిషనరీలను పంపించి ఉండేవాళ్ళమేమో, సీన్ అలా మారి ఉండేదేమో. ఏది ఏమైనా అది దేవుని ఆలోచన. మెట్టుకు మిషన్స్ ఇది ఆవశ్యకత. మిషన్స్ యొక్క అవసరత ఏంటి? 3 విషయాలు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇది పైనుంచి ఆజ్ఞ, దీనికి నేను విధేయుణ్ణి కావాలి. క్రింద నుంచి ఆక్రందన. ఒకసారి ఊహించండి, ప్రాక్టికల్గా ఎలా ఊహించండి. మీకు తెలిసిన వారు, మీ బంధువులో, ముఖ పరిచయస్తులో, స్నేహితులో, ఆప్తులో ఎవరైనా కానీ ప్రభువుని ఎరగకుండా చనిపోయి ఉంటే ఆ వ్యక్తి ఈ ధనవంతుని వలె పాతాళంలో యాతన పడుతూ అరుస్తూ ఉండుంటే, ఈ ధనవంతునికి వలె నీ స్నేహితుడు, నీ బంధువు, అబ్రహమా అదుగో అక్కడ కాకినాడలో ఉంటున్న నాకు కుటుంబం ఉంది, వారి యొద్దకు ఈ లాజరును పంపు, మరొకరిని పంపు అని అంటే, దేవుడు వట్టి బెరాకా సంఘం పేరే కాదు, నీ పేరెత్తుతాడు అనుకుంటాను నేను. నీకు బంధువైన వాడు, నన్ను ఎరిగిన నా కుమారుడు, కుమార్తె, సంఘ సభ్యులు, మిషనరీలు ఉన్నారు అక్కడే. వారు గనుక వారి ఆక్రందన విని దానికి బదులు చెప్పేవాళ్ళుగా ఉంటే వారు రక్షించబడతారు. అలా చెప్పకపోతే నీ బంధువైన రక్షించబడిన విశ్వాసిని దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడుగుతాడు. నేను అందుకే చెప్తున్నాను, రక్షించబడిన విశ్వాసులు మన రక్షణ పోకపోవచ్చు గాక, మనము చనిపోతే పరలోకానికే వెళ్ళుదుము గాక, కానీ పరలోకములో మహిమలు వేరువేరుగా ఉన్నాయి. నక్షత్రాల మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, వివిధ గ్రహాల మహిమలు వేరు. అలాగునే యేసుక్రీస్తు ప్రభుని సంఘములో ఉన్నప్పటికీ, ఏ సంఘమైతే, ఏ విశ్వాసులైతే ప్రేషితులుగా, మిషనరీలుగా అనేక మందిని రక్షించుకోవడమే పనిలో ఉంటారో వారు మహిమలు వేరు. అలా కాకుండా ఏ సంఘము, ఏ విశ్వాసులైతే వారి ముందు నుంచి అనేక మంది నరకానికి అడ్డంగా పోతూ ఉన్న నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారో వారి మహిమలు తగ్గుతాయి. వారు దేవునికి జవాబు చెప్పాల్సిన వారై ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో ఇది కాదా దేవుడు చెప్పాడు? ఒక దుర్మార్గుడిని చూసి, బాబు నువ్వు చచ్చిపోతావయ్యా, నరకానికి పోతావయ్యా అని రక్షించబడిన ఒక విశ్వాసిగా నువ్వు హెచ్చరించకపోయినట్లయితే, ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి ఎటు నరకానికి పోతాడు. కానీ చెప్పనందుకు అతని రక్తమును బట్టి నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను అని చెప్పాడు దేవుడు. చెప్పావు, అతడు రక్షించబడ్డాడు, ఆ వ్యక్తిని దక్కించుకున్నావు, నీ మహిమ పెరుగుతుంది, నీ కిరీటాలు పెరుగుతాయి, నీ నక్షత్రాలు పెరుగుతాయి. నువ్వు చెప్పిన తర్వాత కూడా అతడు వినలేదా? నువ్వు దేవునికి ఈ విషయంలో జవాబుదారివి కావు. నీ పని నువ్వు చేశావు, నీ పని నువ్వు చూసావు. అతడు తన దారికి తాను వెళ్ళిపోయాడు. కాబట్టి మిషన్స్ యొక్క ఆవశ్యకత ముప్పేటల ఆవశ్యకత లాంటిది.
ముప్పేటల తాడు లాంటిది, 4 దిక్కులా చుట్టేసినటువంటిది. ప్రక్కల నుంచి అభ్యర్థనలు, పైనుంచి ఆజ్ఞ, క్రింద నుంచి ఆక్రందన. కాబట్టి దీనికి విధేయులు కావాలి, దీనికి బదులు చెప్పేవాళ్ళు కావాలి, స్పందించేవాళ్ళు కావాలి. ఆ బదులు చెప్పే వాళ్ళల్లో, స్పందించే వాళ్ళల్లో, విధేయులు చూపించే వాళ్ళల్లో బెరాకా సంఘము, బెరాకా విశ్వాసులు ఉన్నారా, నేనున్నానా అన్నది ఎవరు మట్టుకు వాళ్ళము ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. రెండవది, మిషన్స్ అవసరత, అందుకు అది అవసరమైనది అని చెప్పాను నేను. రెండవది, మిషన్స్ భాగస్వామ్యం. మిషన్స్ భాగస్వామ్యం. మిషన్స్ ఈజ్ అ పార్ట్నర్షిప్ అంటున్నాను నేను అనడం ఏంటి? వాక్యమే చెబుతుంది మిషన్స్ ఈజ్ అ పార్ట్నర్షిప్. మొదటిది, మిషన్స్ ఈజ్ అన్ అర్జెన్సీ. రెండవది, మిషన్స్ ఈజ్ అ పార్ట్నర్షిప్. మిషన్స్ అన్నది అది భాగస్వామ్యము. ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు ఈ సర్వభూమిని రక్షించుకొనున్నట్లుగా ఎవరితో భాగస్వామ్యం తీసుకున్నాడు చెప్తారా? ఎవరితో పార్ట్నర్షిప్ తీసుకున్నాడు? టాటా బిర్లాలతోనా, రిలయన్స్ కంపెనీతోనా, కోకోకోలా కంపెనీతోనా? ఎవరితో? మనతోనే, సంఘముతోనే. కోకోకోలా సోడా అంతా కలిపి తిప్పి కొడితే 100 సంవత్సరాల క్రితం మొదలైంది అది, అటు ఇటుగా. ఈ దినాన ప్రపంచంలో 100కు 90 మంది కోకోకోలాను చూసిన వాళ్ళు ఉన్నారు, దాని గురించి వినిన వాళ్ళు ఉన్నారు. కనీసం 100కు 85 మంది దాన్ని తాగిన వాళ్ళు ఉన్నారు. పట్టుమని ఇదంతా కలిపి 100 సంవత్సరాల లోపే ఏ మూలకెళ్ళు ఒక కోకోకోలా సోడా కనిపిస్తుంది. కోకోకోలా కంపెనీ యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. నీవు నీ ఆలోచన సార్వత్రికంగా ఉండాలి, విశ్వజనీయంగా ఉండాలి, క్రియలు స్థానికంగా ఉండాలి. దేవా, సర్వలోకములో ఉన్న ప్రతి వారు నిన్ను ఎరగాలి, అలా ఆశపడు, అలా ప్రార్థించు. పని చేయడం ఎక్కడ చేయాలా? నీ ఇంటిలో పని చేయాలా, నీ వీధిలో పని చేయాలా, నీ ఊరిలో పని చేయాలా, బంధువుల మధ్యలో పని చేయాలా. ఆలోచనలు పెద్దవిగా ఉండాలి, క్రియలు చిన్న చిన్నవిగా ఉన్న చోట చేస్తూ ఉండాలి. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. మిషన్స్ సదస్సు ఆ మధ్య జరిగితే చాలా చమత్కారంగా, చలోక్తిగా ఇలాగన్నారు. కోకోకోలా ఆ కంపెనీ అధినేత, నీ దర్శనం ఏంటయ్యా అని అడిగితే, నా దర్శనం చాలా చిన్నదండి. అదేంటంటే, ఉదయాన్నే ఎవడైనా మంచం మీద నుంచి లేవగానే ఇలా ఒళ్ళు విరుచుకుంటూ చేతులు ఇలా చాపితే అతనికి ఒక కోక్ బాటిల్ తగలాల, అతనికి ఒక కోక్ బాటిల్ తగలాల. ప్రయాసపడక్కర్లే, నువ్వు ఒళ్ళు విరుచుకుంటుంటే ఇలా చాపితే ఒక కోకోకోలా బాటిల్ తగలాలి. అది నా దర్శనం. వాడు తగిలితే ఊరుకుంటాడా? దాన్ని తీసి తాగుతాడు. అది నా దర్శనం అన్నారు వాళ్ళు. అందుకని మన మిషనరీలు అంటారు, సర్వలోకానికి సువార్త ప్రకటించడం అన్న పని, ఈ పని బెరాకా సంఘానికి అప్పగించే బదులు కోకోకోలా కంపెనీకి అప్పగిస్తే బాగుండేది. వాళ్ళు చాలా తొందరగా చేసేసి ఉండేవారు. బెరాకా అని మన సంఘం పేరు నేను ఎత్తుతున్నాను, ఏమనుకోకండి, ఎందుకంటే నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి. అర్థమైందా? కాబట్టి బెరాకా సంఘానికి ఈ కాకినాడ పరిసర, ఆంధ్ర, భారతదేశంలో ఉన్న నశించిపోతున్న వ్యక్తుల గురించి ఆ పని వాళ్ళకి అప్పగించడం కంటే కోకోకోలా కంపెనీకి అప్పగించుంటే వాళ్ళు చేసి ఉండేవారు. ఎందుకంటే వారికి దర్శనం ఉంది. సంఘమా, మనకు ఆ దర్శనం ఉందా? విశ్వాసులమైన మనందరికీ ఆ పాటి దర్శనం ఉందా? అలాగున చెయ్యి చాపితే తగిలే ప్రతి మనిషికి యేసుక్రీస్తు ప్రభుని రక్షణ సువార్తను మనం చెబుతున్నామా లేదా? నీకు ఎదురు పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తికి చెప్పాను, నేను ఈయనకు చెప్పాను అని కనబడుతున్న వాళ్ళందరినీ నువ్వు రెక్కల్లోంచి తీసేయగలవా? ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేశాను, ఆ వ్యక్తికి సువార్త ప్రకటించాను, అతడు వింటున్నాడు, తర్వాత రండి అని అన్నాడు, గుడికి కూడా రావడం మొదలైంది. ఇలాగన చెప్పిన వాళ్ళందరినీ ప్రక్కకు తీసి క్రొత్త వాళ్లకు నువ్వు సువార్తను చెప్పువానివిగా, విశ్వాసవిగా సంఘంలో ఉన్నావా? ఎందుకంటే దేవుడు ఈ మిషన్స్ను మనతో పార్ట్నర్షిప్గా చేస్తున్నాడు, కానీ బయట కోకోకోలా కంపెనీతో కానే కాదు. ఆ పార్ట్నర్షిప్ ఎలాగుందో మీకు వచనాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనం.
ఇలా ఉంది. 9వ అధ్యాయం 38వ వచనం. కోత విస్తారమే గాని, జాగ్రత్తగా చదవండి వచనం, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని శిష్యులతో చెప్పాను. ఎప్పుడైనా దీన్ని జాగ్రత్తగా చదివారా ఈ వచనం? మీకు ఏం అర్థం అవుతుంది? మళ్ళా చదువుతాను. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి అని శిష్యులతో చెప్పాను. ఏమర్థమైంది అందులో? పార్ట్నర్షిప్ అన్నది మీకు ఏమర్థమైంది? బైబిల్ని జాగ్రత్తగా చూస్తే మనకు తెలియాలి పార్ట్నర్షిప్ గురించి ఏమర్థమైంది. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబు చెప్పండి, మీకు అర్థమవుతుంది. కోత ఎలాగుందట? విస్తారంగా ఉందట. పనివారు ఎంతమంది ఉన్నారట? కొద్దిమంది ఉన్నారట. కోత ఎవరిదట? కోత ఎవరిది? కోత ఎవరిది? తన కోతకు, అనగా కోత దేవునిది, యజమానునిది. కోత దేవునిది. పనివారిని పంపుమని పనివాళ్లను పంపవలసింది ఎవరు? యజమానుడు. పనివారిని పంపాల్సింది కూడా దేవుడు. కోత ఎవరిది? దేవునిది. ఇప్పుడు చూడండి, తన కోతకు తానే పనివారిని పంపునట్లుగా కోత యజమానుని నువ్వు నేను ఏం చేయాలట? వేడుకోవాలట. నేనే అక్కడుంటే ఇలా అడుగుండేవాడును, ప్రభా నువ్వు చెప్పింది నాకు అస్సలు అర్థం కావడం లేదు, నేను అయోమయంలో పడిపోయా. కోతేమో నీది, పనోళ్ళను పంపేది నువ్వే, పంపుకో. మధ్యలో నేనెందుకు? కోత నీది, పనివాళ్ళు నీ దగ్గరే ఉన్నారు, పనివాళ్లను పంపేది నువ్వే. నేను ప్రార్థన చేసి పంపయ్యా అని అంటే కానీ పంపలేవా? నీకు చేత కాదా? అయినా ఇందులో నా రోల్ ఏంటి? కోత నీది, పనివాళ్ళు నీవారు, పంపేవాడు నీవే, నాకేంటి ఇందులో? నన్నెందుకు అని అంటే ఆయన అంటాడు, నువ్వు అన్నది కరెక్టే, కోత నాదే, పనివాళ్ళు నా వాళ్ళే, నేనే పంపాలా. కానీ నేను ఎలా ఫిక్స్ అయ్యానంటే, నువ్వు ప్రార్థిస్తే నేను పంపుతానని ఫిక్స్ అయ్యాను. అదనమాట. నువ్వు ప్రార్థిస్తేనే, నువ్వు నన్ను అడిగితేనే, నువ్వు నన్ను పంపమంటేనే నేను పంపుతాను. అలా ఫిక్స్ అయ్యాను. ఎవడు ఫిక్స్ అవ్వమన్నాడు నిన్ను? అలా ఎవరు లేదు. అలా నాకు ఇష్టమైంది, అలా ఫిక్స్ అయ్యాను నేను. అలా నాకు ఇష్టమైంది, నేను ఫిక్స్ అయ్యాను. అంటే ఏంటి ప్రభువా, నేను ప్రార్థన చేయకపోతే పనోళ్ళు దగ్గరున్నా, కోత నీదైనా, పంపేవాడు నీవైనా పంపవా? పంపను. ఎందుకు దేవుడు అంత లోతైన భాగస్వామ్యాన్ని మనతో పెట్టుకున్నాడో నాకు అర్థం కాదు. మనతో పని లేకుండగానే పని చేయగలిగిన సమర్థుడైన సర్వాధికారి అయిన దేవుడు ఎందుకో మనతో భాగస్వామ్యం పెట్టుకుంటున్నాడు. ఆయన నేను వేలు పెడితేనే కానీ ప్రపంచ సౌవార్థీకరణ జరగదు అన్న సీన్ లేదు దేవునికైనా. నేను వేలు పెట్టాలని చూస్తున్నాడు ఆయన. నేను నా అడుగు పెట్టాలని చూస్తున్నాడు. నేను నా నోరు విప్పి ప్రార్థన చేసి ప్రభువా పంపు అని అనాలని కోరుకుంటున్నాడు. ఆ చిన్న పని నేను చేస్తే తనదైన కోతకు తన వారైన పని వారిని తానే పంపుకుంటాడు ఆయన. ఎంత అద్భుతమైన విషయం ఇది. దేవుడు చేతగాని వానిగా, తెలియని వానిగా, శక్తి లేని వానిగా, ఏం చేయాలో తోచని వానిగా మనతో భాగస్వామ్యం కలవలేదండి ఆయన. మనం ఇద్దరం ఏదైనా వ్యాపారంలో ఇద్దరం భాగస్వాములం అయితే నువ్వు ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలా, నేను ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలా. నేను ధనవంతుడిని అయితే నేను డబ్బులు పెట్టుబడిగా పెడతాను, నువ్వు జ్ఞానివైతే దాన్ని నిర్వహించాలా. ఇద్దరం కలిసి వ్యాపారాన్ని బాగా చేసుకోవాలా. అది కదా జరుగుతుంది ఎక్కడైనా. కానీ నా అవసరత దేవునికి బొత్తిగా అక్కరలేకపోయినా కూడా, కోత తనదే అయినా, పనివారు తనవారే అయినా, పంపువాడు ఆయనే అయినా, నా ప్రార్థన కోసం చూస్తున్నాడు ఆయన.
నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానో తెలుసా, ఎప్పుడు చేయగలుగుతానో తెలుసా? 37వ వచనం దగ్గరికి రండి. 36వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, చెప్తున్న మాటలు అన్నమాట ఇవి. బెరాకా సంఘమా, నువ్వు ఒకసారి కాకినాడ రోడ్ల మీదకి వచ్చి చూస్తూ ఉంటున్నప్పుడు మనుషుల్ని చాలా డాబుసరిగా కనిపిస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే పోస్ట్ మోడర్న్ వరల్డ్లో ఉన్నాం, హైటెక్ యుగంలో ఉన్నాం. అందరూ స్మార్ట్ ఫోన్లు చేతిలో పట్టుకుని తిరుగుతారు, లేటెస్ట్ జీన్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు, గాగుల్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ వారెవరో తెలుసా? నరకానికి అడ్డంగా ప్రయాణం చేస్తూ ఉంటున్న దేవుని ప్రజలు. అదే గాగుల్స్తో, అదే టిప్ టాప్గా నరకానికి పరుగెడుతుంటున్నారు. నువ్వు చూసే తీరు మార్చుకోవాలి. అలాంటి వాళ్ళను నువ్వు నేను చూసే తీరులో మార్పు రావాలి. ప్రభువు చూసేట్టు చూడాలి. ప్రభువు చూసేట్టు చూస్తే అది ఎలాగుంటుందో తెలుసా? అయ్యో అయ్యో, వీడు లేటెస్ట్ 1,00,000 రూపాయల బండి మీద తిరుగుతున్నాడు, కానీ వాడు విసిగిపోయి ఉన్నాడు, చెదరిపోయి ఉన్నాడు, శాంతి లేకుండా ఉన్నాడు, తన్ను తాను చంపుకుందామా అని ఉన్నాడు, పైకి ఏం కనపడ్డంలే. కాబట్టి కాపరి లేని గొర్రెల వలె ప్రజలు విసికి చెదిరి ఉన్నారన్న చూపు ప్రభువుకు ఉంది. బెరాకా సంఘానికి అలా ఉండాలి. ఒక వ్యక్తిని చూడగానే ఏం బట్టలు కట్టుకున్నాడురా, ఏం స్టైల్గా ఉన్నాడురా, ఏం బండి తిరుగుతున్నాడురా, ఏం ఫోన్ చేతిలో ఉందరా, ఇవి కాదు మనం చూడాల్సింది. కాపరి కలిగిన గొర్రా, కాపరి లేని గొర్రా, విసిగిపోయి చెదిరిపోయినవాడా, లేదా దేవుని సన్నిధిలో సహవాసంలో ఉన్నవాడా, ఇవే చూపులు మనకు ఉండాలి. ఒక మిషనరీకి ఉండాల్సిన చూపులు ఇవే. ప్రార్థన ఊరకనే, ప్రభువా పనివారు తక్కువ మంది ఉన్నారు, కోత ఎక్కువగా ఉంది, నీ కోత కోసం నీ పనివారిని నువ్వే పంపుకో, అది ప్రార్థన కాదు. అది ప్రార్థించే మనం ఎలా ఉండాలంటే, కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్న ప్రజలను చూసి కంపాషన్ కలగాలి, కనికరం కలగాలి, బాధ కలగాలి, వేదన కలగాలి. డిఎల్ మూడీని ఒకసారి ఒక దేశంలో ఆహ్వానించారు. 2 సంఘ పెద్దలు బాగా జబర్దస్తిగా ఉంటారు. ఒక ప్రశ్న అడగడానికి వచ్చారు అంగ్లికన్ చర్చ్ వాళ్ళు. మూడీ గారు మీరు ఎక్కడ ప్రార్థన చేస్తే సభలు పెడితే అక్కడ చాలామంది 100 మంది ప్రభువుని నమ్మేసుకుంటారండి, మేము చేస్తూ ఉంటే అలా జరగడం లేదు. ఆ కిటుకు ఏంటండి, ఆ సీన్ ఏంటండి, ఆ ఉద్దేశం అసలు దాని వెనుకున్న మతలబ్ ఏంటండి అని అడిగితే, ప్రాక్టికల్గా జరిగిన విషయం, ఆ లాడ్జ్ గదిలో నుంచి కిటికీలో నుంచి ఇలా రమ్మని చెప్పి, మీకేం కనపడుతుంది అని అడిగాడు డిఎల్ మూడీ వారిని. అందులో 2 సంఘ పెద్దలు తొంగి చూసి, పార్క్ ఉందండి, పార్కులో జంటలు కూర్చున్నాయండి, కుర్రోళ్ళు ఆడుకుంటున్నారండి, పచ్చపచ్చగా ఉందండి అని చెప్పారు ఈ ప్రబుద్ధులు. ఈయన తల కూడా తిప్పకుండగానే, వీళ్ళ మాటలకు చెవి మట్టుకే ఇచ్చి తల కూడా తిప్పకుండగానే అటుగానే చూస్తూ ఉంటుంటే కళ్ళలోంచి నీరు కారిపోతున్నాయి డిఎల్ మూడీకి. ఇలా కారిపోతున్నాయి. నాకు అది కనపడడం లేదన్నాడు. నాకు అలా కనపడడంలే. వదిలేస్తే, సువార్త ప్రకటించకుండా వదిలేస్తే నరకానికి నడిచిపోబోతున్న, నశించిపోబోతున్న ఆత్మలు కనిపిస్తున్నాయి నాకు అన్నాడు. సీ ద డిఫరెన్స్. అండ్ దట్స్ ద డిఫరెన్స్. కాబట్టి ప్రజలను చూస్తూ ఉంటున్నప్పుడు కనికరం లోపల కలిగితే, వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయి ఉన్నారన్న బాధ నీకు కలిగితే, మందలో ఉండే గొర్రెకు ఏం క్షేమ సంక్షేమాలు ఉన్నాయో నువ్వు ఎరిగితే, అవి లేని గొర్రెలు ఎలా ప్రాణహాని మీదకు తెచ్చుకుంటున్నాయో నీకు కొద్దిగానైనా ఆలోచన ఉంటే, కాపరి మనస్సు నీకుంటుంది. మందలో క్షేమంగా ఉన్న ఒక సాటితోటి గొర్రెలా ఆలోచన చేస్తే నువ్వు నిలకడగా ఉండలేవు, కుదురుగా ఉండలేవు, నిద్రపోలేవు, ప్రార్థించకుండా ఉండలేవు. ఆ ప్రార్థన ప్యాషన్తో ఉండే ప్రార్థనగా ఉంటుంది. ఆ ప్రార్థన కంపాషన్తో ఉండే ప్రార్థనగా ఉంటుంది. ఆ ప్రార్థన నిన్ను నిలవకుండా, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేదిగా ఉంటుంది. ఇలాంటి ప్రార్థన చరిత్రలో చాలామంది చేశారు. గతంలో కూడా నేను మీకు చెప్పాను, ఒక ఆయన అలాంటి తపన కలిగిన ప్రార్థన చేశాడు. అందుకనే, దేవా నాకు స్కాట్లాండ్ దేశాన్ని ఇస్తావా, లేకపోతే నన్ను తీసేసుకుంటావా? రక్షణ లేక నశించిపోతున్న ఈ నా స్కాట్లాండ్ ప్రజలు కాపరిని గొర్రెల వలె విసికి చెదిరిపోతూ ఉంటుంటే నేను చూడలేకపోతున్నాను. నువ్వు నాకు వాళ్ళు ఇస్తావా, నన్ను తీసుకుంటావా అని అడిగాడు. ఎప్పుడైనా
భారతదేశం కోసం ఇలాంటి ప్రార్థన చేశామా? దేవా, భారతదేశంలో 127 కోట్ల మంది ప్రజలు కుడి ఎడమలు తెలియకుండా ఉన్నారు. క్రైస్తవులు కొద్ది మందే ఉన్నారు. వారికి ఒక దేవుడు చాలదట, ఒక దేవత చాలదట. 3 కోటి దేవతలతో ముక్కు తల తోక నేలకు రాసుకొని ఎక్కే కొండ దిగే లోయ అన్నట్టుగా ఉన్నారు. ఈ దేశాన్ని నాకు ఇస్తావా, నన్ను తీసుకుంటావా అన్న ప్రార్థన ఈ బెరాకా సంఘంలో నుంచి ఎందుకు రాకూడదు? జాన్ నాక్స్ అనే ఒక స్కాట్లాండ్ స్వదేశీ మిషనరీ, స్వదేశీ విశ్వాసి ఆ ప్రార్థన చేయగలిగినప్పుడు ఒక దేశానికి, భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలు, క్షేమంలో ఉన్న సంఘాలు, రక్షించబడిన సంఘాలు, సహవాసంలో ఉన్న సంఘాలు, మేలు అనుభవిస్తున్న సంఘాలు, కృపను అనుభవిస్తున్న సంఘాలు, అవి లేకుండా ఉన్న ప్రజల గురించి ఎందుకు ఆ చింత పట్టకుండా ఉంది? అర్థం కాదు. అందుకనే మనం దేవునితో భాగస్వాములం కావాలి. చివరికి అర్థమైన విషయం ఏంటంటే, ఇలాంటి ఒక ఇంప్లికేషన్ వస్తుంది. ఇంతకు భారతదేశంలో ఇంకా క్రైస్తవుల సంఖ్య తక్కువగానే ఉండడానికి, ఈ దేశం ఇంకా రక్షించబడకుండా ఉండడానికి కారణం ప్రశ్న దేవుడా, లేదా ఆయనతో పార్ట్నర్షిప్ తీసుకున్న భారతదేశ క్రైస్తవ సంఘమా? ఎవరు అయ్యుంటారు? సగం దేవుడు సగం మేమండి అంటారా? ఎవరు కారకులై ఉండుంటారు? ఎందుకంటే భారతదేశానికి ఏ మిషనరీ, ఏ అపోస్తులుడు అన్ని దేశాలకు తిరగలేదు. కానీ ఒక భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభుని 12 మంది అపోస్తులలో అనుమానాలన్నీ నివృత్తి చేసుకుని ఆయనను ప్రభువు దేవుడు అని పలికిన తోమా ఈ దేశానికి వచ్చాడు క్రీస్తు శకము 52వ సంవత్సరంలోనే. నేటికి 1500 సంవత్సరాలకు పైగా అయిపోయిన పరిస్థితి. కానీ ఈ దేశం ఇంకా క్రైస్తవ దేశంగా మారలేదు. ప్రాబ్లం ఎవరిది? దేవుడు మనతో భాగస్వామ్యం కలిగి ఉన్నప్పుడు మన దేశం ఇంకా ఇలాగే ఉండిపోవడానికి కారకులు దేవుడా? ఖచ్చితంగా దేవుడు అని నేను అన్నాను. ఎందుకంటే ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలని తప్పిస్తున్న దేవునిగా ఉన్నాడు. ఆయన అవకాశము దొరికితే నశించిన దానిని వెదకి పట్టుకొని రక్షించే పనిలో ఆయన ఉన్నవానిగా ఉన్నాడు అంతకాలం నుంచి ఇంతకాలం వరకు. ఆయన తన కోతకు తన పనివారిని పంపునట్లుగా సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించు సంఘాలు లేవు. అలా ప్రార్థించడానికి ఆ బయట ఉన్న ప్రజలను చూసి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారన్న చూపులు చూసే సంఘాలు లేవు. ఆ రకంగా చూసే మిషనరీ విశ్వాసులు దేవుని కనపడ్డలే. కాబట్టి ఇప్పుడు ఎలాగైందంటే సీన్, సర్వశక్తిమంతుడయ్యుండియు, చెయ్యగలిగిన వాడయ్యుండియు ఆయన చెయ్యకుండానట్లుగా చేతులు కట్టేసి పెట్టేసిన వాళ్ళంగా అయిపోయాం. బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. నిన్ను బట్టి నన్ను బట్టి సర్వశక్తిమంతుడు, దేశాన్ని తల క్రిందులు చేయగలిగిన ఆ శక్తి అధికారము కలిగిన దేవుడు, కోత పండిందని తెలుసు, పనివారు తన దగ్గర ఉన్నారు, కోత తనది, ప్రార్థించు సంఘాలు లేక అలా నశించిపోతున్న దేశంగా చూసి బాధపడే, కనికరపడే, కంపాషన్ పడే, ప్యాషన్తో నిండే సంఘాలు, విశ్వాసులు లేని కారణంగా శక్తి కలిగిన దేవుడు అలా ఉన్నాడు. మీకు ఈ ఆట తెలుసా? పరుగులు పందెం, రిలే రన్నింగ్ కదా. ఒక బ్యాట్, దాన్ని ఏమంటాం? ఒక చిన్న ఏంటది, ఒక కర్ర అనుకుందాం. అక్కడ లైన్లో ఉంటారు పరుగు పెట్టేవాళ్ళు, అక్కడక్కడ ఉంటారు. మొదటిగా పరుగు పెట్టే వ్యక్తి వేగంగా పరుగు పెట్టి ఆ రెండవ వ్యక్తికి ఆ బ్యాట్ అందిస్తేనే కానీ ఆ వ్యక్తి పరుగు పెట్టలేడు. కానీ ఈ వ్యక్తి ఆ బ్యాట్ ఎంత తొందరగా అందుకుందామని ఇలా చూస్తూ ఉంటాడు. ఆ తొందరతనం, దట్ మేక్స్ ద డిఫరెన్స్. క్షణాల్లో ఒక టీం గెలవడమా, ఒక టీం గెలవకపోవడమా, ఆ ఆతృత ఉందా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మొదటి వాడు గట్టిగా పరుగుపెట్టినా రెండో వాడికి ఆతృత లేదనుకోండి, నింపాదిగా కర్మకు తీసుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది సీన్ అక్కడ? ఈలోగా అందరూ వెళ్ళిపోతారు, ఈలోగా వాడిని దాటుకుని అందరూ వెళ్ళిపోతారు. కాబట్టి క్రైస్తవ సంఘాలు శాఖలకు అతీతంగా, అందులో మన బెరాకా సంఘము, ఇంకొక సంఘము, ఈ ఒలింపిక్స్ మిషన్స్ సర్కిల్లో, మిషన్స్ గ్రౌండ్లో ఎవరి పరుగు వారు పరుగు పెట్టునట్లుగా సంసిద్ధులుగా ఉండకపోతే, ప్రతి సంఘము వారి చుట్టూ ఉన్న ప్రజలను నశించిపోతున్న వారుగా, కాపరి లేని వారుగా చూసే కళ్ళు కలిగిన సంఘంగా ఉండకపోతే, ఎవరో ఒక సంఘానికి ఉంటే మరొక సంఘానికి లేకపోతే, భారతదేశ ప్రజలను ఎప్పటికి చేరుకోవాలి? మనం ఎప్పటికి రక్షించుకోవాలి? మిషన్స్ అవసరత
ముప్పేటలుగా ఉంది. పైనుంచి ఆజ్ఞ, క్రింద నుంచి ఆక్రందన, ప్రక్కల నుంచి అభ్యర్థన. మిషన్స్ యొక్క భాగస్వామ్యం ప్రతి సంఘముతో కూడి ఉంది. సంఘం అంటే మరలా నువ్వు నేనే, గోడలు, గుడులు, గోపురాలు కాదు. నీతో నాతో దేవుడు భాగస్వామ్యమై ఈ పని చేయాలనుకుంటున్నాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. ఆయన చేయాల్సిన పని ఆయన చేయనట్లుగా మొదటిగా నేను చేయాల్సిన పని నేను చేయాలి. అది ప్రార్థన చేయాలి, భారంగా చేయాలి, ప్రజలను చూసి చేయాలి, ఫీల్ అయి చేయాలి. అందుకని జనరల్ విలియం బూత్ తన యొక్క డిసైపుల్స్ని, కుర్ర పాస్టర్లను తర్ఫీదు చేసి ఇలాగంటాడు, మిమ్మల్ని నేను ప్రాక్టికల్స్కి నరకానికి పంపించాలనుంది దేవుడు నాకు అవకాశం ఇస్తే. మిమ్మల్ని ప్రాక్టికల్స్కి ఎక్కడికి పంపించాలనుంది? పాతాళానికి, నరకానికి పంపించాలనుంది. ఎందుకంటే మీరు ఒక వారం రోజులు నరకంలో పడితే థియాలజీ చదివారు, దేవుడు నన్ను పరిచర్యకు పిలుస్తున్నాడని అంటున్నారు, పాటలు పాడడం వచ్చు, వాక్యం చెప్పడం వచ్చు, ఇవి చాలదు. ప్యాషన్ కావాలమ్మా, ప్యాషన్, కంపాషన్ కావాలి. ప్రభు ఎవరిని చూసినా అది ఆమెది ఏ రంగు, ఏ ఎత్తు, ఏ బట్టలు వేసుకున్నారు అది కాదు చూసింది. ఆయన రక్షించబడిన గొర్రె, రక్షణ లేకుండా ఉన్న గొర్రె, అదే చూశాడు ఆయన. అందుకనే కాపురులైన వారు, సువార్థికులైన వారు సంఘంలో ఉన్న రక్షింపబడిన ప్రతి వాణిని కూడా ఒక వారం రోజులు నరకానికి పంపించి, నరకం అంటే ఎలా ఉంటుందో వాళ్ళు స్వయాన అనుభవిస్తే అప్పుడు వాళ్ళు నిద్రపోరు. ఈ ధనవంతుడు కూడా అదే అంటున్నాడు. ఇక్కడ నుంచి లాజరు వెళితే, లాజరు నన్ను చూస్తున్నాడు, నేను ఎలా అరుస్తున్నానో, నేను ఎలా కాలిపోతున్నానో, నేను ఎలా కేకలు పెడుతున్నానో లాజరు చూస్తున్నాడు. నన్ను చూస్తున్న లాజరు వెళ్ళి చెబితే లాజరు మాట వింటారు అంటున్నాడు. లాజిక్ అది అతడిది. దీనికి విలియం బూత్ రివర్స్లో ఇంకొక లాజిక్ ఇస్తున్నాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసిని ఒక వారం రోజులు నరకానికి తోస్తే ఆ మంటలు, ఆ కేకలు, ఆ పెడబొబ్బలు, ఆ అరుపులు, ఆ ఆక్రందనలతో నువ్వు వారం రోజుల తర్వాత బయటకు వస్తే నువ్వు నిద్రపోవు. ప్రతి వాణిని బాబు నేను నరకంలో నుంచి వచ్చాను, అక్కడ వారం రోజులు నాకు నిత్యత్వం లాగా అనిపించింది, నీ కాళ్ళు పట్టుకుంటాను, అక్కడికి పోవద్దు సుమా అని మాట్లాడతా. నీ గడ్డం పట్టుకుంటా, నీకేం కావాలి, నా యావదాస్తి ఇచ్చైనా నేను రక్షించుకుంటాను. ఎందుకంటే అక్కడ సీన్ సరిగా లేదు. అది ఇది నాన్న క్రైస్తవ సంఘాలు చాలా కంఫర్టబుల్ స్థితిలో ఉన్నాయి, కులాసా కలుగుల్లో ఉన్నాయి. చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న అపీతలు, ఇవన్నీ ఆ చల్లటి ఆ చిన్న ఆ కలుగుల్లో దూరిపోయి చాలా కులాసాగా ఉంటాయి. అలా కమ్మగా, లేదంటే చాలా వాముగా ఉంటాయి. అలా ఉన్నాయి చాలా సంఘాలు. మిషన్స్ దృక్పథము సంఘాలలో, విశ్వాసుల్లో లేదు. మేము దేవునితో భాగస్వామ్యులము అన్న స్పృహే లేకుండా ఉన్న కారణంగానే మన సంఘాలు ఇంకా ఎదుగు బొదుగు లేకుండా ఉన్నాయేమో, మన సంఘాలలో ఉన్న మందిరాల్లో ఖాళీలు అలాగే ఉన్నాయేమో, సంఖ్య సంవత్సరానికి పెరగకుండా ఉండడానికి మనకు ఆ చూపు, ఆ భాగస్వామ్యం పట్టకనేమో అని అనిపిస్తుంది. మూడవదిగా, చివరిదిగా, మిషన్స్ యొక్క ఉద్దేశాలు వేగంగా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇంతకు మిషన్స్ అవసరత గురించి మాట్లాడుకున్నాం, మిషన్స్ భాగస్వామ్యం గురించి మాట్లాడుకున్నాం. మిషన్స్ ఉద్దేశాలు కొన్ని చెబుతాను వేగంగా. ఎందుకు మిషన్స్? నంబర్ 1, పరలోకంలో ఖాళీలు చాలా ఉన్నాయి. పరలోకంలో ఖాళీలు చాలా ఉన్నాయి. మన బెరాక మందిరాన్ని చూస్తుంటేనే అలా అనిపిస్తుంది. మన 2 మందిరాలు చాలా విశాలంగా కట్టేసుకున్నాం. మనకు దగ్గర దృష్టి, దూరదృష్టి చాలా ఎక్కువ, దర్శనం ఎక్కువ, ఆశ ఎక్కువ. అయితే ఈ ఆశ నెరవేరాలి అని అంటే మన సంఘము ప్రభువుతో చెయ్యి కలిపే సంఘంగా ఉంటే ఇది చాలదు, ఇవి చాలనే చాలవు. పరలోకంలో ఖాళీలు ఉన్నాయట చాలా. యేసు ప్రభు వారు ఏమన్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ఒక ఉపమానం చెబుతూ, 14వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనం, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము అని ఉంది. ఉందా లేదా మీ బైబిల్లో? యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం యజమానుడు చెప్తున్న మాటది. మీరు ఇప్పటికే పెండ్లి విందుకు చాలా మంది వచ్చారు, కానీ లోపల ఇల్లు చాలా ఖాళీగా ఉంది ఇంకా. కాబట్టి అంటున్నాడు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి
ముళ్ళలలోనికి, లోతట్టు ప్రాంతాల్లోనికి వెళ్ళి అక్కడి వారు లోపలికి వచ్చునట్లుగా వారిని బలవంతము చేయుము. ఆ మాట ఐ లైక్ దాట్. బలవంతము చేయుము అని ఉంది అక్కడ. అది ఇది మరొక విషయం. అలాగే 2 కొరింథీ 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు కూడా మీరు నోట్ చేసుకోండి. నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి, యోహాను సువార్తలోని ఒక ఉపమానము అది. అలాగే ఇప్పుడు చదివిన ఆ భాగం కూడా 14:2లో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. కాబట్టి నేను వచ్చి మీరు నాతో ఉండునట్లుగా నేను మరలా కొనిపోతాను, వస్తాను అని చెప్తున్నాడు. నా తండ్రి ఇంట, అక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే అనేక నివాసములు కలవు, అనేక నివాసములు కలవు. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవునికి మనకు టెలిఫోన్ ఉండి, ప్రభువా అక్కడ ఇంకా ఎంత జాగా ఉంది అని కనుక ఇక్కడి నుంచి అడిగితే, వాట్సాప్ పంపిస్తే ఆయన ఏం జవాబు పంపిస్తాడు? అక్కడి నుంచి ఏం పంపిస్తాడు? చాలా ఖాళీ ఉంది, అనేక నివాసములు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి రాజమార్గములోనికి, ముళ్ళల్లోనికి, తుప్పల్లోనికి, కంచెల్లోనికి వెళ్ళి నా ఇల్లు నిండునట్లుగా ప్రతి వారిని బలవంతము చేయుము అని చెప్తున్నాడు. ఆ పిలుపు సంఘానికి వస్తుంది, బెరాకా సంఘానికి. దట్ ఈస్ అ మిషనరీ కాల్. అందుకని మనము ఈ మిషన్ యొక్క ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది పరలోకానికి వెళ్ళడానికి మార్గం సులభం. ఎలా? బై ఫెయిత్. ఒకటి, పరలోకపు భవంతులు ఖాళీగా ఉన్నాయి. రెండవది, పరలోకానికి చేరుకునే దారి కూడా సులభం. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ 500, 1000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి కష్టపడి నిలబడాల్సినంతగా ఉండదు. ఇది అంత సీన్ ఉండదు దీనికి. నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడ, కుడికి కానీ, ఎడమకు కానీ, ముందుకు కానీ, వెనక్కి కానీ తిరగకుండానే, యేసయ్యా నువ్వు నా కొరకు మరణించావు, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడిగి నా బదులు నువ్వు పొందిన శిక్షతో నన్ను నీతిమంతునిగా చెయ్యి, ఇదిగో నా గుండెల్లోనికి రా అని విశ్వాసముతో గనుక నువ్వు అడగగలిగినట్లయితే, సాల్వేషన్ ఈజ్ సో ఈజీ. ఇట్స్ నాట్ చీప్, బట్ ఇట్ ఈజ్ ఈజీ. ఎందుకంటే దేవుడు దానిని సులభం చేసి పెట్టుంచాడు. అందుకని మిషన్స్ మనం చురుగ్గా చేయాలి. అదే హైందువులను అడగండి, వాడు ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్క మొక్కు, ఒక్కొక్క కొబ్బరికాయ, ఒక్కొక్క అరటిపండు, ఒక్కొక్క అగరవత్తు పెట్టురా అంటాడు వాడు. ఎందుకంటే ఎవరిని వదిలేస్తే ఏమవుతుందో రేపొద్దున్న. అందులో ఎవడు దేవుడో, నేను అందరికీ కొబ్బరికాయలు కొట్టి ఒకడికి కొట్టకపోతే వాడే పొరపాటున దేవుడైతే దెబ్బ అయిపోదు నాకు. కాబట్టి అందరికీ కొబ్బరికాయలు కొట్టు, అందరికీ అగరవత్తులు పెట్టు, అందరికీ దండాలు పెట్టు, అందరి గుళ్ళు చుట్టూ తిరిగి వచ్చేసాయి. ఏదో ఒక దేవుడు కాకపోతాడా? ఎవడొకడు పుణ్యం నీకు తగలకపోద్దా? అందుకనే వారు మోయలేని బరువును బయట పెడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ మిషన్స్లో రక్షణ సులభం చేసి పెట్టాడు. బై ఫెయిత్ సంఘాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మూడవది, రక్షకుణ్ణి సంతృప్తి పరచాలనే కోరిక ఉండాలా. మూడో ఉద్దేశం, మిషన్స్లో దాగి ఉండే ఉద్దేశాలు చెప్తున్నాను. రక్షకుణ్ణి సంతృప్తి పరచాలన్న ఉద్దేశం. నేను అడుగుతున్నాను, చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువుకు చెల్లని 500 రూపాయలు, చెల్లని 1000 రూపాయలు కలిపి మొత్తం 1,00,000 రూపాయలు ఆయన ముందు పడేసి, ప్రభువా నేను చేయగలిగింది చేశాను అని అంటే సంతోషిస్తాడా? లేదంటే ప్రభువా నెల రోజులు గట్టిగా ప్రార్థన చేశాను ఒక ఆమె కోసం, ఒక ఆయన కోసం, సమయం చూసుకుని సువార్త చెప్పాను, నువ్వు రక్షకుడు అని చెప్పాను, నన్ను ఎలా రక్షించావో కూడా చెప్పాను, ఆయన చాలా అవసరతలో ఉన్నాడు, ప్రార్థన చేశాను, ఆత్మదేవుడు ఆయనకు సాయం చేశాడు, ఒప్పింప చేశాడు, గుడికి వస్తానన్నాడు, గుడిలో కూర్చుకున్నాడు, ప్రభు అదిగో అతడే అని అంటే సంతోషిస్తాడా? చెప్పరే, దేనికి సంతోషిస్తాడు? ఎందుకంటే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు అవసరత ఉన్న ఒక పాపి పరివర్తన చెంది పాపము నుంచి, శాపము నుంచి బయటపడి క్రీస్తు యేసు ప్రభుని స్వరక్తములో కడుగబడిన సంఘములో గనుక అతడు ప్రవేశిస్తే పరలోకమందు అతని బట్టి ఎంతో సంతోషము కలగను. కాబట్టి
బెరాకా సంఘ విశ్వాసులారా, రేపు మీ మట్టుకు మీరు ఒక స్వయం పరిశీలన, స్వయం తీర్మానము చేసే సమయం రాబోతుంది. రేపు రావడం మానేకండి. మీ చేతులకు కొన్ని స్లిప్స్ ఇస్తాం రేపు. ఈ 3 దినాలు లేదా ఈ 16 రోజులు, రేపటితో కలిపి 17 రోజులు ఈ మిషన్స్ గురించిన వర్తమానాలు విన్న తరువాత నీకు ఇవ్వబడిన ఆ తీర్మానాల చిట్టీలో ఏ ఏ తీర్మానాలు నువ్వు చేసుకున్నావు అన్న దాని మీద నువ్వు టిక్కు పెట్టి అది సంఘానికి ఇవ్వాలి. లేదా దాన్ని జిరాక్స్ తీసి నీకు ఒక కాపీ, సంఘం దగ్గర ఒక కాపీ, సంఘ నాయకులు దాన్ని ఫాలో అప్ చేయాలి. ఊరకనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో సేవ చేస్తుంటున్న నా బోటిగాడను పిలిచి వాక్యంలో నుంచి సువార్త సరదాకు చెప్పించిపోవడానికి కాదు. ఇక్కడ యు గాట్ టు మేక్ ఎ డెసిషన్. ఏదో ఒక తీర్మానం చేసుకోవాల్సిందే ప్రభుత్వం. ఆ ఏ తీర్మానాలో రేపు చీటీలో మీరు టిక్కులు పెడుదురు, కానీ ప్రార్థనాపూర్వకంగా రేపటికి రండి. అందులో ఒక విషయం ఏంటంటే, నువ్వు ప్రభు కోసం ఏం చేసినా ఆయన పెద్దగా పొంగిపోడు, కానీ ఒక వ్యక్తిని రక్షిస్తే మటుకు పరలోకం లేచి నిలబడుతుంది. పరలోకం అని అన్నాడు అక్కడ. పరలోకములో అత్యధిక సంతోషము కలుగును. ద హోల్ హెవెన్లీ హోస్ట్ ఆఫ్ ఏంజల్స్ అండ్ ద హోలీ సెయింట్స్ విల్ రైజ్ అప్ టు దేర్ ఫీట్. వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు గొప్పగా సంతోషిస్తారు, చప్పట్లు కొడతారు, అవురా అని అంటారు. అది దేవునికి సంతోషం కలిగేది. కాబట్టి అందుకే అది మన మిషన్స్ లక్ష్యంగా ఉండాలి. 4వది రాబోయే తీర్పు, కమింగ్ జడ్జ్మెంట్. మిషన్స్ యొక్క మరొక 4వ ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు ఎవరినైనా వదిలేసినట్లయితే ఆ వదిలేసిన వ్యక్తికి తీర్పు ఉంది. 2 కొరింథీ 5వ అధ్యాయము 10-11 వచనాలు, 1 కొరింథీ 3వ అధ్యాయము 11వ వచనం. మనం యేసుక్రీస్తును అంగీకరించినందుకు కాదు తీర్పులోకి వచ్చేది. క్రీస్తు అనే పునాది మీద మనం కట్టే నిర్మాణం బట్టి తీర్పు ఉంటుంది. కాబట్టి రాబోయే తీర్పు మన క్రైస్తవ సంఘాన్ని మిషన్స్ మీద, మునివేళ్ల మీద నడిచేటట్టు ప్రేరేపించాలా, అదొక ఉద్దేశ్యం. 5వది క్రీస్తు అందరి కోసం చనిపోయాడు. క్రైస్ట్ డైడ్ ఫర్ ఆల్. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం చనిపోయాడా లేదా? చెప్పరేమి? అందరి కోసం చనిపోయాడు. ఎందుకు అందరి కోసం చనిపోయాడు అని అంటే, అందరూ అంతటా మారు మనసు పొంది పరలోక రాజ్యములో భవంతులలో ఉండాలని, తీర్పు నుంచి తప్పించబడాలని. అయితే అందరూ తీర్పులోనికి రాకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అందరూ ఏం వినాలా? సువార్త వినాలా. ఎందుకంటే ఆ సువార్త వినడం వల్లనే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే ఒక వ్యక్తిని విశ్వాసిగా, రక్షించబడిన వానిగా చేస్తుంది. ఒకడు సువార్త వినాలంటే ఏం చేయాలి? ఒకడు సువార్త వినాలంటే మనము నోరు విప్పాలి. యేసు రక్షకుడిని ప్రకటించాలి, నన్ను రక్షించాడని చెప్పాలి. ఆ పని మీదే బెరాకా సంఘం ఉండాలని నేను కోరుతుంటున్నాను. ఒకవైపు యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం రక్షణ సిద్ధం చేసేశాడు, మనం ఎవరికీ చెప్పం. ఆయన రక్షణ అందరి కోసం సిద్ధం చేసేశాడు, మనం ఎవరికీ చెప్పం. మన పెళ్ళిళ్ళలో 1000 మందికి భోజనాలు ఉండేసాం అనుకుందాం, కానీ నువ్వు చెప్పింది కేవలం 500 మందికే చెప్పావు. ఆహ్వానాలు 500 మందికే. ఆ 500 మందిలో వచ్చిన వాళ్ళు 300 మందే. భోజనాలు 1000 మందికి, 700 మందికి భోజనాలు అలా ఉండిపోయాయి. నీకు సంతోషం? అది ఆనందం? అది మనకి విచారం. అది సరైన ప్రణాళిక లేకపోతే నువ్వు పెళ్లి చేసుకున్నా ఈ దుఃఖం, ఈ విచారం ఉంటూనే ఉంటుంది. ఇది అంతే. పరలోకంలో భవనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం చనిపోయాడు, అందరికీ క్షమాపణ రెడీగా ఉంది. విశ్వాసం ఉంచితే చాలు, రక్షించబడతారు. ఆ విశ్వాసం వారిలో కలగడానికి నువ్వు నోరు విప్పితే వారికి విశ్వాసం కలుగుతుంది. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసము క్రీస్తును గుర్చిన ఆ మాట, క్రీస్తును గుర్చిన మాట అయి ఉండాలి. క్రీస్తును గుర్చిన మాట, రక్షకుని గుర్చిన మాట నువ్వు నోరు విప్పి స్వానుభవంతో మాట్లాడితే వినువానిలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఒకరిని యేసును రక్షకునిగా చూస్తుంది, తన్ను తాను పాపిగా చూస్తుంది. ఆ విధంగా ప్రభువా నన్ను క్షమించు అన్న ఒక్క మాటతో, నా హృదయంలోనికి రండి అన్న ఒక్క పిలుపుతో, ఆహ్వానంతో ఒక వ్యక్తి రక్షించబడతాడు. అందుకోసం మనం ఆ పని చేయాలి. తర్వాత ఇంకొక కారణం, ఇతరుల కోసం జీవించే నైతిక బాధ్యత మన మీద ఉంది. ఇతరుల కోసం జీవించే నైతిక బాధ్యత కూడా మన మీద ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, 15వ వచనం
2 కొరింథీ 5వ అధ్యాయము. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక క్రీస్తు కొరకు జీవించాలి. క్రీస్తు ఎవరి కోసం జీవించాడు చెప్పరే? క్రీస్తు ఎవరి కోసం జీవించాడు? క్రీస్తు ఎవరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు? మానవుల కోసం. కాబట్టి మనం కూడా నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది, నేను, నా ఇల్లు, నా వాకిలి, నా సంఘం అంతా బాగుంది అంటే కుదరదు. ఇతరులకు దేవుని సువార్తను ప్రకటించాల్సిన కనీస నైతిక బాధ్యత మీ మీద ఉంది. ఈవేళ మరలా జగన్నాథపురం సంఘంలో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వారికి ఒక సవాలు విసరడం జరిగింది. దేవుని చిత్తమై 2017వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు 31వ తారీఖు వరకు మనం బ్రతుకుతూ ఉంటే రోజుకు ఒక వ్యక్తికి 10 నిమిషాల చొప్పున సువార్త ప్రకటించాలన్నది 365 రోజులు కూడా ఎప్పటిలాగా కొనసాగుతూ ఉంటే కనీసం సంవత్సరానికి ఒక 5 మందిని నిన్ను బట్టి మందిరంలోనికి రక్షణ అనుభవంతో సహవాసంలో కూర్చోబెట్టగలిగిన పని నువ్వు చేయగలవా? ఒక 5గురు. అది నీ భర్తే కావచ్చు, మొదటిగా నీ కొడుకే కావచ్చు, నీ కూతురే కావచ్చు, పెద్దోళ్ళైన నీ మనవడు మనవరాళ్ళు కావచ్చు, నీ అల్లుడు కావచ్చు, నీ కోడలు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ముక్కు తెలియని ఎవరైనా కావచ్చు. స్టార్ట్ ఫ్రమ్ జెరూసలేం, నీ ఇంటిలోంచి ప్రారంభించు. ఆ తర్వాత యోధైకి వెళ్ళు, సమరేకి వెళ్ళు, బూదిగంతాలకు వెళ్ళు. ఇది తల్లి సంఘం, బెరాకా సంఘం ఇక్కడ రమణయ్యపేటలో. మీరు వాళ్ళకంటే ఎందుకు తక్కువ? ఎందులో తక్కువ? దేవుడు కృప చూపలేదా మనకి? దేవుడు ఆధిక్యతలు ఇవ్వలేదా? దేవుడు వనరులు ఇవ్వలేదా? దేవుడు రక్షణ భాగ్యం ఇవ్వలేదా? కృప చూపలేదా? వారికంటే ఎందులో మీరు తక్కువగా ఉండాలి? సిద్ధపడండి. ఒకవేళ 2017వ సంవత్సరం ప్రభు రాకడ ఆలస్యమైతే, మీరు కూడా జీవించడం దేవుని చిత్తం అయితే, రోజుకు ఒకరికి 10 నిమిషాలు చొప్పున ప్రభువు గురించి, నీ గురించి సువార్త చెబుతూ ఒక 5గురి కోసం కనీసం గట్టిగా ప్రార్థన చేయండి. ఒక్కొక్క 5గురిని తీసుకొస్తూ ఉంటే మందిరంలో రక్షణ అనుభవంతో వారిని ఇక్కడ కూర్చోబెడితే, మిషన్స్ అంటే అదే. ఇతరుల కోసం జీవించే అవసరత మన మీద ఉంది. ఈ 6 కారణాలను బట్టి మిషన్స్ యొక్క ఉద్దేశాలు ఆధారపడి ఉన్నాయి. ఏంటి 6 కారణాలు? పరలోకంలో భవనాలు ఖాళీగా ఉన్నాయి. రక్షణ చాలా సులభం, రక్షకుడు అన్నీ చేసి పెట్టేశాడు. రక్షకుని సంతృప్తి పరచాలన్న కోరిక సంఘానికి, ప్రతి విశ్వాసికి ఉండాలి. భార్యను సంతోషపెట్టాలని భర్తకు, భర్తను సంతోషపెట్టాలని భార్యకు, తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రులను సంతోషపరచాలి, నీ బాస్ను సంతోషపరచాలన్న ఆ తాపత్రయం ఉద్యోగంలో ఉన్నాయి కదా. అలాగే మన పరమ తండ్రి సంతోషపడేది ఎప్పుడంటే, ఒక వ్యక్తికి నువ్వు సువార్త చెప్పి ఆ వ్యక్తిని క్రీస్తు యొద్దకు నడిపించినప్పుడు. 4వదిగా, రాబోయే తీర్పు ఉంది, ఎవరు తప్పించుకోలేరు. అందుకోసం మిషన్స్ దృక్పథం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభు అందరి కోసం చనిపోయాడు, అందరికీ రక్షణ భోజనం సిద్ధంగా ఉంది, అందరికీ నిత్యత్వం సిద్ధంగా ఉంది. పరలోకంలో హౌస్ఫుల్ అన్న పరిస్థితి లేదు. ఎప్పుడు పరలోకంలో హౌస్ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి లేనే లేదు. కాబట్టి అక్కడ క్రీస్తు అందరి కోసం చనిపోయాడు, అది మిషన్స్ దృక్పథం అయి ఉండాలి. తర్వాత ఇతరుల కోసం జీవించే నైతిక బాధ్యత మన మీద ఉంది. ఒక రోగి ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి కుదరని రోగాన్ని బాగు చేసుకుంటే, అదే జబ్బు కలిగిన వ్యక్తికి, అయ్యా ఇలాంటి జబ్బే నాకు ఉండేది, నీ జబ్బు నాలాంటిదే, ఆ డాక్టర్ బాగు చేస్తాడు, నన్ను బాగు చేశాడని చెప్పకపోవడం దౌర్భాగ్య స్థితి. అది తెలిసి చెప్పకపోవడం దుర్మార్గపు స్థితి, కుటిల స్థితి, మూర్ఖత్వపు స్థితి. నాలా బాగా అయిపోకూడదు అని అనుకుంటే నీవు అపవాది దూతవు. అది ఈసడించుకునే స్వభావం. అలాగైనప్పుడు రక్షించబడిన నీవు, రక్షించబడని వానికి రక్షకుడు ఎవరో చెప్పకుండా నోరు మూసుకొని ఆ వ్యక్తిని దాటుకుంటూ పోతున్నావంటే నిన్నేమనాలి? కాబట్టి నేను 3 విషయాలు ఇంతవరకు చెప్పాను. మిషన్స్ అవసరత చెప్పాను. అది పైనుంచి, క్రింద నుంచి, ప్రక్కల నుంచి మనల్ని అదిమి పడుతూ ఉంది, తప్పించుకోలేము. మిషన్స్ భాగస్వామ్యం గురించి చెప్పాను. నువ్వు నేనే ప్రభువుతో భాగస్వామ్యులం. నువ్వు మొదలు పెడితే ఆయన మిగిలింది పూర్తి చేస్తాడు. 3వది, మిషన్స్ ఉద్దేశాలు ఒక 6 డజను చెప్పాను. అవి పరలోకంలో ఖాళీ ఉంది, రక్షణ విశ్వాసము చాలా సులభం, రక్షకుని సంతృప్తపరచాలనే కోరిక ప్రతి సంఘానికి విశ్వాసికి ఉండాలి, రాబోయే తీర్పు గురించిన భయం మనకు కలగాలి, క్రీస్తు అందరి కోసం చనిపోయాడు, నేను అందరికీ సువార్త ప్రకటిస్తానన్న తపన కలిగి ఉండాలి. 6వదిగా, మన కోసమే కాక ఇతరుల కోసం కూడా జీవించే
దృక్పథము మనకు ఉండాలి. ఈ లక్షణాలు కనుక మనలో ఉన్నట్లయితే మనది మిషనరీ సంఘంగా బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ అని అన్నామే. యు నో వాట్ ఈస్ దట్ బ్లెస్సింగ్? మిషనరీ సంఘంగా ఉండడమే బ్లెస్సింగ్. ఆశీర్వాదాల కోసం నాకు కళ్ళు బాగోలేదు, కాళ్ళు బాగోలేదు, జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, అవి బాగవడం ఆశీర్వాదాలు కావు. ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించే సంఘంగా బెరాకా సంఘం ఉంటే దట్ ఈస్ అ బ్లెస్సింగ్. బెరాకా మిషనరీ బ్లెస్సింగ్ చర్చ్. బెరాకా మిషనరీ బ్లెస్సింగ్ చర్చ్. అలా భూమి మీద ఉన్న సంఘాలన్నీ ఉంటే ఎంత బాగుండు. అట్టి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరెవరు ఎక్కడున్నా అక్కడే అలా శిరస్సు వంచి ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకోండి. సిటీ స్టడ్ ఇలాగంటాడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడయ్యుండి మనుజావతారిగా నా కోసం ఇహముకు దిగి రావడం జరిగినప్పుడు నేను ఆయన కోసం ఏం చేసినా తక్కువ అవుతుంది అంటాడు. యేసుక్రీస్తు దేవుడయ్యుండి పరమును వదిలి భూమికి దిగి వచ్చి నానా పాట్లు పడి తన ప్రాణమును సహితము దానంగా ఉచితంగా అప్పగించుకున్నప్పుడు నేను ఏం చేసినా తక్కువే అవుతుంది, ఎంత చేసినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన దానికంటే నేను చేసింది ఎప్పటికీ చాలా చిన్నదిగానే ఉంటుంది. సంఘమా, నా ప్రియ స్నేహితుడా, సోదరుడా, సోదరి, ప్లీజ్ ప్రభువును బట్టి నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. జరిగిన కాలం చాలు, పట్టనట్టుగా ఉన్న కాలం చాలు, ఏమీ దిగులు లేకుండా గడిపేసిన దినాలు చాలు. ఎవడు రక్షించబడితే నాకేమి, ఎవడు రక్షించబడకపోతే నాకేంటి అని గడిపిన సంవత్సరాలు చాలు. సుఖంగా భక్తి చేసుకున్న సంవత్సరాలు ఇక చాలు. ప్రభు వాడి బ్రతికిన 33.5 సంవత్సరాల్లో ఆయనకు సుఖము లేదు, తలవాల్చుకొనుటకు ఆయనకు చోటు లేదు. ఆయన లోకల్ కరెన్సీని ఒకదాని తర్వాత ఒకటి పోగు చేసుకోవడంలో ఆయన ఇన్వాల్వ్ కాలేదు. అయినా దేవుడు పోషించాడు ఆయన్ని. మీరెందుకు ఏమి ధరించుకుందామా అని చింతపడిపోతారు, ఏమి తిందుమా అని ఎందుకు చింతపడిపోతారు, ఏమి తాగుదుమా అని ఎందుకు చింతపడిపోతారు? మీ పరలోకపు తండ్రి ఇవి మీకు కావాలని ఆయనకు తెలియదా అని అంటున్నాడు. మీరు నా పని మీద ఉంటే నేను మిమ్మల్ని పోషించువానిగా ఉండలేనా అని అంటున్నాడు ఆయన. మిషన్స్ ఆవశ్యకత మన వైపు అన్ని వైపులా కమ్ముకుంటూ వస్తుంది, తప్పించుకోలేము. మిషన్స్ యొక్క భాగస్వామ్యంలో నువ్వున్నావు, నేనున్నాము, తప్పించుకోలేము. నువ్వు సంఘములో రక్షించబడిన వానువుగా దానివిగా ఉన్నావంటే ఈ భాగస్వామ్యంలో నువ్వు ఉన్నావు. యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. మిషన్స్ యొక్క ఉద్దేశాలు భిన్నంగా ఉన్నాయి. పరలోకం ఖాళీగా ఉంది, పాపులు నశించిపోతూ ఉన్నారు. క్రీస్తు అందరి కోసం రక్షణ భోజనాన్ని సిద్ధం చేశాడు. ప్రతి చోట ఆయన సంఘాన్ని కన్నాడు, కొన్నాడు, వ్యూహాత్మకంగా కూడలి స్థానాల్లో నిలబెట్టాడు. ఆ సంఘాలు ఏం చేస్తున్నాయి? విశ్వాసులైన మనమందరము ఆయా సంఘాల విశ్వాసులు కాకినాడలో ప్రతి పేటకు పరుచుకుని ఉన్నాం. వాట్ ఆర్ వి డూయింగ్ ఓవర్ దేర్? ప్రజలు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారన్న చూచే చూపులు మనకు లేకపోతే ప్రార్థన ఎలా తన్నుకొస్తుంది? ప్రార్థన లేకపోతే ప్రభు ఎలా పనిచేస్తాడు? కాబట్టి ఎందుకో దేవుడు మన సంఘానికి హెచ్చరించడానికి, ప్రేమతో సత్యం చెప్పడానికి, ప్రేమతో మనను అర్థం చేసుకోవడానికి దేవుడు ఇలాంటి ఏర్పాటు చేశాడేమో అనిపిస్తుంది. కాబట్టి ప్రభుతో సమాధాన పడదాం, తీర్మానాలు చేసుకుందాం. ఈ రాత్రంతా గట్టిగా ప్రార్థన చేయండి. ఎలాంటి తీర్మానాలు వాక్యంలో దేవుడు నీకు నేర్పించాడో,
ఎలాంటి తీర్మానాలు నువ్వు ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తున్నాడో ఆ తీర్మానాలన్నీ రాసుకోండి. రేపు వాటిలో కొన్ని కనపడతాయి నీకు పేపర్లో. లేదంటే ఒక ఖాళీ జాగా వినపడుతుంది, అక్కడ నీకు కనిపిస్తుంది. నీకు దేవుడు అదనంగా ఇచ్చిన ఆ ప్రత్యక్షతను బట్టి ఒక క్రొత్త తీర్మానాన్ని చేసుకుంటే అక్కడ రాయి. నీ దర్శనాన్ని పేపర్ మీద రాయి. హబక్కూకు గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, దర్శనమును విపులముగా స్పష్టంగా పలక మీద రాయి అని చెప్పాడు. సంఘానికి దర్శనం ఉండాలి. బెరాకా సంఘానికి, బెరాకా సంఘంలో విశ్వాసులకు దర్శనం ఉండాలి. దర్శనం లేకపోతే ప్రజలు కట్టు లేక తిరిగి నశిస్తారు. గుడ్డెద్దు చేలో పడినట్లుంటాయి. మన ఆరాధనలు ఎంటర్టైన్మెంట్స్ అయిపోతాయి. మన సమావేశాలు పబ్లిక్ ఈ పప్పులుగా మారిపోతాయి. ఒక భక్తి సెంటర్లుగా మారిపోతాయి, జాతరలుగా మారిపోతాయి. ప్రభువును సంతోషపెట్టే సంఘాలు, కుటుంబాలు మనలో ఉండవు. ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడైన నా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. మీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మా కాకినాడ నగరంలో బెరాకా బ్లెస్సింగ్ సంఘాన్ని మీరు ప్రేమించి ప్రతి సంవత్సరము కూడా లోతైన నీ సందేశాలు, భావగర్భితమైన నీ తలంపులు వాక్యపు వెలుగులో మాకు నేర్పిస్తూ, బోధిస్తూ, హెచ్చరిస్తూ, గుర్తు చేస్తూ, బుద్ధి చెబుతూ వస్తూ ఉంటున్నారు. వినే చెవులు మాకివ్వండి, గ్రహించే మనసు మాకివ్వండి, తాపత్రయపడే, ఆరాటపడే తపన మాకివ్వండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు ఎప్పుడూ సరిగ్గా నిద్రపోలేదు. ఆయన ఎవరిని ఎక్కడ వెదకి రక్షిద్దునా అన్న పని మీదే తిరిగారు. మాకు ఎలా నిద్రపడుతుందో అర్థం కావడం లేదు. మా గురించి మేమే తెల్లారితే ఆలోచించుకోవడంలోనే అయిపోయింది. మా సంపదలు మాకే, మా వనరులు మాకే. నీ రాజ్య ప్రేషిత పరిచర్యలో, ఉద్యమంలో మేము వేటిని ఖర్చు పెట్టుకోవడం లేదు. మా వనరులు ఖర్చు కావు, మా ఆరోగ్యం ఖర్చు కాదు, మా సమయం ఖర్చు కాదు. మేము నలిగిపోకుండానే ఉంటూ ఉన్నాం. మా భక్తి మాకు చాలు అన్నట్టుగా ఉంటున్నాం. కనికరించండి, క్షమించండి. ప్రేరేపితుల్ని చేయండి, పునరంకితుల్ని చేయండి. నువ్వు మాకేదైతే ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసావు దానికి కట్టుబడ్డావు. రక్షకుడిని పంపిస్తానన్నావు తండ్రి, పంపించావు. రక్షకుడిని మా కోసం సిలువకు అప్పగిస్తానని చెప్పావు, అప్పగించేశావు. ఆ రక్షకుని ద్వారా విమోచనము ఉంది అని చెప్పావు. విశ్వసించు వారు రక్షించబడతారన్నావు, రక్షిస్తూనే ఉన్నావు. రక్షించబడిన సంఘమైన మాతో నువ్వు భాగస్వామ్యం, చేతులు కలిపావు. మేము నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ ఉన్నాం. మమ్మల్ని కనికరించి మా తీరుతెన్నులు, మా దృక్పథం, మా వైఖరి మార్చి కృపతో మమ్మల్ని కనికరించి ఇది మొదలుకొని ప్రేషిత విశ్వాసులంగా మమ్మల్ని మేము నీ చేతుల్లో అప్పగించుకోవడానికి సహాయము చేయమని యేసు నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నిజ దేవుడైన యేసు ప్రభు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మను కాపుదల మనందరికీ తోడైంది. దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఆయన హృదయం అర్థం చేసుకొని ప్రార్థనతో ఆయన పని చేయుటకు దేవుడే మనల్ని కనికరించును గాక. ఆమేన్.